గణేశాయ నమః, గాయత్రీదేవ్యే నమః, మహాసరస్వత్యే నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు సకలైశ్వర్య భోగభాగ్యాలు కలిగి ఆరోగ్యప్రదంగా ఉండాలి అని, అలాగే అన్ని కార్యాలలోనూ కూడా విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని, అమ్మవారిని, గాయత్రి అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ ఇప్పుడు మనం చక్కగా పంచాంగ శ్రవణాన్ని ప్రారంభం చేసుకుందాం. అయితే సాధారణంగా ప్రతి సంవత్సరం మనం పంచాంగం చెప్పుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారి గురించే కాకుండా దేశకాల పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పంటలు బాగా పండుతాయి, ఏ సమయంలో వాతావరణం ఎలా ఉండబోతోంది, లేదా దేశంలో ఉండేటటువంటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సంవత్సరం ఏమిటంటే కనుక ఎన్నికలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఎన్నికలలో ప్రధానమంత్రి ఎవరవుతారు, లేకపోతే చీఫ్ మినిస్టర్లు ఎవరవుతారు, లేదా ఏ రాజకీయ పార్టీలకు ఎటువంటి ప్రభావం ఉండబోతోంది ఈ ఉగాది తర్వాత, ఇలా అనేక కోణాలలో చాలామందికి ఈ యొక్క ఉగాది పంచాంగ శ్రవణం చాలా కుతూహలంగా ఉంది. అయితే చాలామంది పంచాంగ శ్రవణాలు చెబుతూ ఉన్నా కూడా వాళ్ళు ఏమిటంటే సొంత పైత్యం ఎక్కువైపోయిన కారణం చేత ప్రస్తుత కాలంలో ఏంటంటే పండితులందరూ పంచాంగ శ్రవణం చేసేస్తున్నారు, కానీ సొంత పైత్యం ప్రమాణం లేకుండా పంచాంగాన్ని చెప్పడం అనమాట. దానివల్ల ఏమిట్రా అంటే కనుక మన శాస్త్రం యందు కొంచెం దీని ప్రభావం బాగా పడుతుంది దీని మీద. అయితే అవన్నీ పక్కన పెట్టినట్లయితే మనం మాత్రం చక్కగా శాస్త్ర ప్రమాణంగా ఎక్కడా శాస్త్రాన్ని దాటి వెళ్లకుండా ఎంతవరకు పంచాంగం చెప్పిందో, లేదా మన యొక్క ఈ యొక్క నవనాయకులను ఉద్దేశించి దేని వరకు మనం చెప్పుకోవాలో అంతవరకు మాత్రం సుస్పష్టంగా క్లియర్గా దేశకాల పరిస్థితుల గురించి, భవిష్యత్తు గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ప్రధానంగా ఏమిటంటే కనుక ఇది కలియుగం, ముఖ్యంగా కలియుగ ఆరాధన దగ్గర నుంచి కూడా 5120 సంవత్సరాలు అని ఒక ప్రమాణం, అలాగే శంకరాచార్యాబ్దం ప్రకారంగా 2096 సంవత్సరాల ప్రమాణం, అలాగే విక్రమ శతాబ్దం ప్రారంభమై 2081 సంవత్సరం అని ప్రమాణం, శాలివాహన శకం ప్రారంభమై 1007 సంవత్సరాలైన ప్రమాణం అయితే కనుక మన ఇంగ్లీష్ పేరుల్లో 2024 2025 సంవత్సరం చెప్పుకుంటూ ఉంటాం. దీనికి క్రోధినామ సంవత్సరం అని పేరు. అయితే సాధారణంగా క్రోధినామ సంవత్సరం సాధారణంగా సంవత్సరానికి పేరుని బట్టే సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేటటువంటిది చూచాయిగా మనం అర్థం చేసుకోవచ్చు. దాని ప్రభావం బాగా ఉంటుంది. అది మనం ఆల్రెడీ గత సంవత్సరాల్లో ఉండేటటువంటి సంవత్సరాలు చూసాం మనం ఆల్రెడీ. అయితే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం, దీని అర్థం పరమార్థం ఏమిటి, దీనివల్ల ప్రభావం ప్రజల మీద ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక క్రోధము, దీని పరమార్థం క్రోధము. క్రోధం చాలా రకాలుగా మనం చెప్పుకోవచ్చు. దానికి యొక్క పరిపరార్థాలు అంటే కనుక ఆవేశము, స్వార్థము, కోపము, అలాగే అనేక రకాల ప్రభావాల వల్ల ఈ యొక్క ప్రస్తుత సమాజంలో ఉండేటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా గొడవలకి దారి తీసేటటువంటి పరిణామాలు, ఇవన్నిటికీ కారకత్వం క్రోధం అవుతుంది. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరం ప్రభావం వల్ల ప్రజల్లో విపరీతంగా కోప, తాప, ఆవేశాలు బాగా పెరుగుతాయి అని, కాబట్టి ప్రధానంగా కుటుంబ కలహాలు పెరుగుతాయి అని, ఇరుగు పొరుగు వారితో గొడవలు బాగా పెరుగుతాయి అని, అనవసరమైన గొడవలు ఎక్కువగా జరుగుతాయి అని, అలాగే సంబంధం లేని గొడవలు తలదూర్చుకుని ఎక్కువగా పోలీస్ కేసులు అవుతాయి అని దీనికి ప్రమాణం వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే అనవసరమైన గొడవల్లోకి వెళ్ళడం మంచిది కాదు ఈ సంవత్సరం. ముఖ్యంగా కోప, తాప, ఆవేశాలు కంట్రోల్లో పెట్టుకోవాలయ్యా అని ప్రధానంగా మనకి ముఖ్యంగా సూచనగా క్రోధినామ సంవత్సరం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కొంచెం ఆలోచించి మాట్లాడుతూ ఉండండి. నోరు జారినా, మాట జారినా అది మళ్ళీ వెనక్కి తీసుకోలేం. కాబట్టి మాట జారడం మంచిది కాదు. దానివల్ల కుటుంబ కలహాలు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కలహాలు, ఎక్కువగా విడిపోవడాలు, ఎక్కువగా దూరం జరగడాలు, ఇలాంటివి, అందులోనూ కుటుంబ కలహాల వల్ల అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి వైరాలు, అలాగే బంధుత్వ వైరాలు, అలాగే వ్యాపారాలు చేసే చోట, అలాగే ఉద్యోగాలు చేసే చోట, రాజకీయ పరంగాను అన్ని చోట్ల కూడా ఈ అహంకార ప్రభావం వల్ల, కోపం వల్ల చాలామందిని దూరం చేసుకునే అవకాశాలు ఈ సంవత్సరం బాగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా సామరస్యంగా, సౌమ్యంగా బిహేవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇంకా మనం ప్రధానంగా నవనాయకులను ఉద్దేశించి మనం పంచాంగం చెప్పుకుంటాం, లేదా భవిష్యత్తుని, కాలమానాన్ని చెప్పుకుంటాం. కాబట్టి అలాంటి నవనాయకులు ఎవరో ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నవనాయకుల్లో ముఖ్యంగా రాజు అంటే కనుక మొత్తం ప్రధానమైనటువంటి వ్యక్తి. రాజు అపర సస్యాధిపతి అంటారు, నీరసాధిపతి అంటారు. కాబట్టి ఇలాంటి అపర సస్యాధిపతి, నీరసాధిపతి అయినటువంటి రాజు ఎవడవుతున్నాడు అంటే కనుక మంగళవారంతో ఈ యొక్క రోజు ప్రారంభమవుతోంది, కాబట్టి ఉగాది ప్రారంభమవుతోంది, కాబట్టి కుజుడు రాజు అవుతున్నాడయ్యా. అయితే మంత్రి ఎవరవుతున్నారు, లేదా మంత్రినే సేనాధిపతి అవ్వచ్చు, లేదా అర్ఘ్యాధిపతి, లేదా మేఘాధిపతి. మంత్రి, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి నలుగురు కూడా ఈ సంవత్సరం శనే అవుతున్నారు. ఆ కారణము చేత అలాగే పూర్వ సస్యాధిపతి చంద్రుడు అవుతున్నాడు, అలాగే రసాధిపతి గురుడు అవుతున్నాడు,
పశుపాలకుడు అంటే పశువులు కట్టేసేటటువంటి వాడేమో యముడు అవుతున్నాడు. పశువులను అంటే పశువులు విడిపించేటటువంటి వాడేమో బలరాముడు అవుతున్నాడు. ఈ కారణంగా అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇందులో నవనాయకుల్లో ముఖ్యంగా 2 మంచి గ్రహాలు అయితే కనుక మిగతా 7 పాపగ్రహాలే అవుతున్నాయి. అంచేత అందులో పగటి యందు ఆరుద్ర ప్రవేశం, దీని ప్రభావం వల్ల ఏం ప్రభావం చూపించబోతోంది ఈ సంవత్సరం. ముఖ్యంగా పగటి యందు ఆరుద్ర ప్రవేశం వల్ల రవి ఆరుద్ర ప్రవేశం సస్యనాశనాన్ని సూచిస్తోంది. ఏమన్నా గురుగారు ఏంటి భయపెట్టేలా చెప్పేకండి బాబు అనకండి. అయితే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఎన్నో రకాల ఇబ్బందులు జరుగుతుంటాయి, మళ్ళీ శుభవార్తలు వింటూ ఉంటాం. కాబట్టి రెండూ ఉంటాయి. కాబట్టి వినడం వల్ల ఏమిట్రా ప్రయోజనం అంటే జాగ్రత్త పడడం, అంతేగాని అన్నీ ఏదో పొగిడేసి మనం పొగడతలు సన్మాన పత్రం ఏం కాదు కదా. అంచేది ఏంటంటే కాలం ఎలా ఉండిపోతుందో తెలుసుకోవడం ఇంపార్టెంట్. తప్పదు, కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి కాలంలో, వాటిని మనం అర్థం చేసుకుని తప్పదు వాటి నుంచి బయటపడాలి. అంచేది ఏమిట్రా అంటే కనుక మేము ప్రయాణం చేస్తున్నాం, దారిలో భయంకరమైన యాక్సిడెంట్, ఏం చేస్తాం, చూడక తప్పుతుందా? అలా అని మనం ప్రయాణం చేయడం మానేయగలమా? కాబట్టి ఆ యాక్సిడెంట్లు చూసిన తర్వాత ఆ పరిస్థితులు చూశాక ప్రయాణంలో మనం జాగ్రత్త పడతాం. అయ్యి బాబు మనకు అలాంటి స్థితి రాకూడదని జాగ్రత్తగా డ్రైవింగ్ చేసినట్టుగానే ఇక్కడ కూడా మనం ఏమిటంటే కాలంలో ప్రమాదాలు ఇబ్బందులు జరుగుతాయి, కానీ వాటి చూసి భయపడకూడదు, జాగ్రత్త పడడం నేర్చుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఏమిటంటే కనుక కొంచెం ఈ యొక్క రవి ఆరుద్ర ప్రవేశం వల్ల సస్యనాశనం కనపడుతోంది. సస్యములు అంటే ఏమిటి అంటే కనుక వ్యవసాయము, పాడి, పంట ఇదంతా కూడా. కాబట్టి ఎక్కువగా వాటి మీద ప్రభావం బాగా కనపడుతుంది ఈ సంవత్సరం. కాబట్టి వ్యవసాయదారులు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది. అయితే వర్షం చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం 20 భాగాల వర్షం పడితే కనుక అందులో 9% పర్వతాల మీద పడుతుంది. అంటే పర్వతాల మీద పడేది కూడా మనకి నదుల రూపంలో వస్తుంది కాబట్టి అది వేస్ట్ కాదు. అలాగే 9% ముఖ్యంగా సముద్రాలలో పడుతుంది. ఇంకా 2% మాత్రమే మనకు ప్రధానంగా భూమి మీద కురుస్తుంది. అంటే కనుక మనం వ్యవసాయం చేసుకునే క్షేత్రాల్లో కురిసేది 2% మాత్రమే. అంటే దీన్ని అంచనా వేసుకున్నట్లయితే మనకి ప్రధానంగా వర్షపాతం చాలా తక్కువగా కనపడుతోంది. అంటే వర్షాలు పడతాయి కానీ చాలా తక్కువ శాతం వర్షాలు పడతాయి ఈ సంవత్సరం. దీని ప్రభావం వ్యవసాయదారుల మీద బాగా ఉండబోతోంది, పంట మీద బాగా ఉండబోతోంది. ఎక్కువ శాతం ఈ సంవత్సరం బాగా ఏమిటంటే కనుక వర్షాధారం మీద ఆధారపడే వాళ్ళకి ముఖ్యంగా ఈ వర్షాలు సరైన సమయంలో కురవక పంటలు ఎండిపోయే ప్రమాదాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎందుకు చెప్తున్నామంటే ముందు జాగ్రత్త తీసుకుని దానికి ఏదైనా డ్రిప్ సిస్టమ్ పెట్టుకోవడమో లేకపోతే ఇంకో టెక్నాలజీ వాడడము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెబుతున్నాం ముఖ్యంగా రైతులకి. కాబట్టి ప్రధానంగా వర్షపాతం తక్కువగా ఉంది, పంటలు పండించేటప్పుడు తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఇక ముఖ్యంగా ఎర్రని ప్రాంతాలు బాగా ఫలితాన్ని ఇస్తాయి, బాగా పంటలు పండుతాయి. కాబట్టి ఎర్రని ప్రాంతం అంటే ఎర్ర నేలలు అన్నారు చూసారా, ఎరుపు రంగు నేలలన్నీ కూడా బాగా పండుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ధాన్యం బాగా పండుతుంది, పుష్పాలు బాగా పండుతాయా అని. అంటే ఏదో ఈ సంవత్సరం ఎవరైనా సరే కావాలంటే కనుక ఈ చామంతి పూలని, బంతి పూలని, మందారాలని రకరకాల ఏవైతే కనుక మీకు ఈ యొక్క వేసుకుంటారో వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాటి వల్ల కూడా విరివిగా ఆదాయం వచ్చే అవకాశాలు ఈ సంవత్సరం బాగా కనపడుతున్నాయి. అయితే వ్యవసాయదారుల్లో ముఖ్యంగా 16% పంట పండిస్తే, అంటే వ్యవసాయంలో 16% నారుమళ్ళు వేస్తే 7% ఫలితం మాత్రమే మీకు అందుతుందయ్యా. అంటే కనుక ఎక్కువగా అంటే 16% మనం వ్యవసాయం చేస్తే మిగతాదంతా పోయి 7% మాత్రమే చేతికి వస్తుంది. అంటే మిగతా పంట అంతా కూడా వరదల వల్ల, అనావృష్టి వల్ల, అతివృష్టి వల్ల, లేకపోతే ఈ చీడలు పట్టడం వల్ల రకరకాల కారణాల చేత ఆ రకంగా పంట పాడవుతుంది అని చెప్తున్నారు. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా క్రోధనామ సంవత్సరం కాబట్టి క్రోధమును బాగా కలిగిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా క్రోధాన్ని బాగా పెంచుకుంటారు. క్రోధం అంటే కోపం అని వస్తుంది, దుఃఖం అని వస్తుంది, బాధ అని వస్తుంది, ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయి. కాబట్టి ఎవరినో చూసి ఈర్ష్య ద్వేషంతో భరించలేక, ఎవడో కారులో వెళ్తుంటే తట్టుకోలేకపోవడం, ఎవడో మనకన్నా మంచి పదవులు ఉంటే తట్టుకోలేకపోవడం, ఎవరైనా మనకన్నా బాగా ఉంటే తట్టుకోలేకపోవడం, ఇంట్లో వాళ్ళే సొంత ఫ్యామిలీ మెంబర్సే ఎదుగుతుంటే ఓర్వలేకపోవడం, ఇలాంటి క్రోధ లక్షణాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. అయితే ఈ సంవత్సరం రాజు కుజుడు అవడం చేత ఎటువంటి ప్రభావం కనపడుతుంది అయ్యా అన్నట్లయితే కనుక ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు బాగా ఉండబోతున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, లేకపోతే కనుక పత్తికి సంబంధించినటువంటి వ్యవహారస్తులు ఎవరైనా సరే, అక్కడికి షాపులు వాళ్ళైనా సరే, ఎలక్ట్రిక్ వ్యవహారాలు కానీ లేకపోతే అగ్నికారకత్వంగా మండిపోయేటటువంటి పరిస్థితుల్ని చాలా జాగ్రత్త తీసుకోవాలి. అంటే వాటి కేర్ బాగా తీసుకోవాలి. అయితే అగ్నిమాపక సంబంధించినటువంటి మధ్య చాలా ఈ యొక్క అపార్ట్మెంట్లోను లేకపోతే సినిమా హాల్లోను లేకపోతే కనుక హాస్పిటల్లోనూ పెడుతున్నారు చూసారా. అలాగే ఏమిటంటే పెద్ద పెద్ద షాపులు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారు, ముఖ్యంగా బట్టల వ్యాపారం చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాటికి సంబంధించి ముందుగా తయారు చేసి పెట్టుకోండి. ఎందుకంటే అగ్ని ప్రమాదాలు బాగా పెరుగుతాయి ఈ సంవత్సరం.
అలాగే ఇళ్లలో కూడా గ్యాస్ స్తంభాలు వెలిగించేటప్పుడు కానీ గ్యాసులు ఏమైనా రెగ్యులేటర్ దగ్గర లీకేజీలు ఉన్నాయా, పొయ్యి దగ్గర గొట్టాల దగ్గర లీకేజీలు ఉన్నాయా, అలాంటివి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే పొయ్యల దగ్గర చీరల దగ్గర జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే అగ్ని ప్రమాద భయం బాగా కనపడుతుంది ఈ సంవత్సరం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఎప్పుడూ కూడా స్టడీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సంవత్సరం కావాలంటే చూసుకోండి, అగ్ని ప్రమాదాలు బాగా ఎక్కువ జరుగుతాయి. ట్రైన్ల దగ్గర నుంచి కూడా కాలే అవకాశాలు ఉన్నాయి. అలాగే శస్త్రభయము అంటే కనుక ముఖ్యంగా శస్త్రభయం 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. అంటే చాకుతోటి, కత్తులతోటి, గొడ్డలతోటి పొడుచుకు చచ్చేవాళ్ళు చాలామంది ఉంటే కనుక ఇంట్లో కూడా అలాంటి వాటి వల్ల కత్తిపీటలు తెగడాలు, చాకులు కోసుకోవడాలు, ఇలాంటి శస్త్రముల వల్ల భయము. అలాగే ఏదైనా ములులు దిగడం వల్ల షుగర్ పేషెంట్లకి కొంచెం గ్యాంగ్రీన్ జరగడాలు, అంటే కనుక కాళ్ళు తీసేయడాలు, వేళ్ళు తీసేయడాలు, ఇలాంటివన్నీ కూడా ప్రమాదాలు కనపడుతున్నాయి. కాబట్టి దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు దెబ్బలు తగిలితే జాగ్రత్త తీసుకోండి. షుగర్ని కంట్రోల్ చేసుకోండి, లేదా జాగ్రత్త. ఆయుధాల దగ్గర జాగ్రత్త, కత్తులు కటారాల దగ్గర జాగ్రత్త. అలాగే పంటలు తగ్గుట అంటే కనుక పంటలు కానీ పండించేవాళ్ళు కానీ చాలా శాతం తగ్గే అవకాశం కనపడుతుంది. అల్ప వృష్టి అంటే వర్షపాతం తగ్గడం అనమాట. అలాగే చోర భయము, విపరీతంగా దొంగతనాలు జరుగుతాయి. ప్రధానంగా దొంగలంటే ఏదో మామూలుగా బ్రహ్మాండంగా ఏదో దొంగ అంటే బాగా చింపురు చుట్టూ లేకపోతే ఏదో పాత బట్టలు వేసుకునేది కాదు, అఫీషియల్గా కనపడే వాళ్ళు కూడా దొంగతనాలు చేస్తారు ఈ సంవత్సరం. ఏం చేస్తారంటే చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేకో, నిరుద్యోగ ప్రభావం వల్ల, కోరికల వల్ల, అవసరాల వల్ల, లేకపోతే ఏదో కారణంగా దొంగతనాలకి దొంగతనాలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి, చోర భయం. కాబట్టి సీసీటీవీ కెమెరాలు జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సెక్యూరిటీ చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఇంట్లో బంగారాలు ఎక్కువగా పెట్టుకోకండి, లాకర్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. బంగారం వస్తువులు బయటికి వేసుకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అతి జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ఎందుకంటే కనుక ఏదో ఉంగరం కోసం కూడా మర్డర్లు చేసే పరిస్థితులు వస్తాయి. అలాంటి స్థితులు ఎందుకంటే బంగారం రేట్లు పెరగకపోవడం వల్ల, లేకపోతే ఈ యొక్క ఉద్యోగాలు లేకపోవడం వల్ల, లేదా ప్రజల్లో క్రోధం పెరగడం వల్ల అనేక కారణాలు. కాబట్టి ఇంట్లో కూడా అంటే ఇంట్లో సొంత కుటుంబ సభ్యులు కూడా అవసరానికి దొంగతనాలు చేసే స్థితి వస్తుంది ఈ సంవత్సరం. కాబట్టి ఎవరి మీద నింద వేయలేం, ఎవరిని ఏమనలేం. దానివల్ల కుటుంబాల్లో గొడవలు జరుగుతాయి. కాబట్టి ఎవరైనా సరే ఎవరి వస్తువులు వాళ్ళు బాధ్యతగా చూసుకోవాల్సింది ఈ సంవత్సరం. చోర భయం బాగా ఉంది. అదే చెప్పాను కదా నేను ఇందాకను, ఏమిటంటే చదువుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు కూడా దొంగతనాలు చేసేస్తారు. అలాంటి స్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. అయితే పాలకులు అధికారం కోసం యుద్ధం చేసుకుంటారు. యుద్ధం అంటే ఏంటంటే మనం రాజులు యుద్ధం చేసుకున్నట్టు కాదు, తిట్టుకోవడము, కొట్టుకోవడము, దెబ్బలాడుకోవడము, ఈ రకంగా యుద్ధం అన్నమాట. అంటే అధికారం కోసం దిగజారిపోయి ఎంతకైనా దిగజారిపోతారనమాట. ఆల్రెడీ ఆ స్థితి మనం ఆల్రెడీ చూస్తున్నాం. అంటే ఇప్పటికే చూసి మన విరక్తి వచ్చింది, ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో మనం భవిష్యత్తులో అర్థం చేసుకోవాలి. అంటే అధికారం కోసం ఇంకా ఈ ఉచ్చం నీచం మాత్రం ఉండదు. ఎంతకైనా దిగజారిపోతారు ఈ యొక్క ముఖ్యంగా నాయకులు, పాలకులు అని చెప్పచ్చు. ఇది ప్రధానంగా కుజుడు మంత్రి అవ్వడం చేత, అలాగే కుజుడు రాజు అవ్వడం చేత వచ్చిన ఫలితాలు. ఇక మంత్రి శని అవ్వడం చేత ఎటువంటి ఫలితాలు వస్తాయి ఈ సంవత్సరం అంటే కనుక వర్షపాతం తక్కువైపోవుట, పంటలు విపరీతంగా నష్టపోవుట, ముఖ్యంగా ఏమిటంటే చీడలు బాగా పట్టుట. కాబట్టి అస్తమాటు మందులు పిచికారీ చేయవలసిన అవసరం వస్తూ ఉంటుంది. ముఖ్యంగా నేను చెప్పగలిగేది ఏమిటయ్యా అంటే కనుక ఆర్గానిక్ వ్యవసాయం చేయడానికి, భూమి యొక్క సారాన్ని పెంచడానికి ప్రయత్నం చేయడం ఒకటి ముఖ్య సూచన. రెండోది ఏంటంటే ఊరికే యూరియాలు, డిఏపీలు వేసేయకుండా మీ యొక్క భూమిని అక్కడ టెస్టింగ్లు చేయడానికి సాయిల్ టెస్టులు ఉంటాయి. ప్రతి చోట ఒక మండల ఆఫీసులోనో లేకపోతే రకరకాలుగానో నెట్లో కొట్టినా మీకు సెర్చ్ చేస్తూ వస్తుంది. మీరు ఏం చేస్తారంటే మీ భూమి చుట్టుపక్కల 8 చోట్ల అష్టదిక్కుల్లోనూ కూడా భూమిని తీసుకుని సంచుల్లో పెట్టి ఇదే దిక్కు అలాగే మధ్యలో కూడా తీసుకుని మీరు సాయిల్ టెస్ట్ చేయించుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే అందులో జింకు తక్కువైందా, బోరాన్ తక్కువైందా, లేకపోతే ఏం తక్కువైందో చెప్తారు, మ్యాంగనీస్ తక్కువైందా ఏంటో అనేది. దానికి తగ్గ మీరు పిండి వేసుకున్నారనుకోండి, దానికి తగ్గ బలం చేసుకున్నారనుకోండి, మీకు పంట బ్రహ్మాండంగా ఉంటుంది. ఊరికే ఇంకెంతసేపు యూరియాలు, డిఏపీలు రకరకాలు ఏవేవో శుభ్రంగా భూమి జల్లేస్తే అది కాదు కరెక్ట్. దానివల్ల డబ్బు నష్టపోతున్నారు, పంటలు సరిగ్గా పండట్లేదు. అంటే ఈ రకంగా వ్యవసాయదారులు ఈ సంవత్సరం ముఖ్యంగా పంటలు బాగా పండించుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఎందుకంటే నష్టాలు, చీడలు బాగా కనపడుతున్నాయి కాబట్టి. దాంతోపాటుగా ప్రజలు దుర్మార్గుల చేత పరిపాలించబడతారు. దీని గురించి కూడా మనం ప్రత్యేకంగా ఎక్కువ విశ్లేషించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పరిపాలకులు ఎలా ఉన్నారో ఎవరిని ఏమనే రోజులు కావు ఇవి, పరిస్థితులు అర్థం చేసుకోవడమే. కాబట్టి ఇంతకన్నా ఎక్కువ దీని గురించి మాట్లాడకూడదు. ప్రజలు దుర్మార్గుల చేత పరిపాలించబడును అంతే. ఇక ఇంచేత మంత్రి శని అవ్వడం చేత, అలాగే ప్రజలు ధన మాన ప్రాణహాని కలిగి ఉందరు. చూసుకోండి, అంటే ధనం కోసం మర్డర్లు జరగడం, అలాగే ప్రాణం కోసం మర్డర్లు జరగడం, అంటే మానం కోసం అంటే కనుక ఏదైనా స్త్రీల గురించి కానీ లేకపోతే కనుక ఈ యొక్క
వివాహేతర సంబంధాల వల్ల కానీ, వ్యామోహాల వల్ల కానీ, ఈ రకంగా చిన్న పెద్ద తేడా లేకుండా మానం కోసం లేకపోతే కనుక కోరిక కోసం వాళ్ళని బాగా హింసించడం కానీ, ప్రాణాన్ని తీయడానికి కూడా వెనకబడిన స్థితులు పరిస్థితులు ఈ సంవత్సరం బాగా రాకపోతున్నాయి. కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం, ముఖ్యంగా ఆడపిల్లలను జాగ్రత్తగా చూసుకో, సెక్యూరిటీ కలగజేయవలసిన అవసరం. అలాగే ఆడపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా సెక్యూరిటీని చూసుకోవడం, అలాగే దానికి తగ్గ చర్యలు తీసుకోవడం అనేటటువంటిది, ముందు జాగ్రత్తలు తీసుకోవడం అనేది ముఖ్య సూచనగా తెలియజేస్తూ, అలాగే కల్తీ ఆహారం తిని చాలామంది అనారోగ్యాల పాలయ్యే అవకాశాలు ఈ సంవత్సరం బాగా కనపడుతుంది. కాబట్టి ప్రధానంగా ముఖ్య సూచన ఏమిటంటే, మనం ఆల్రెడీ టీవీలో చూస్తున్నాం ఏం చేసేసి ఏమేం కలిపేస్తున్నారో, లేకపోతే కనుక ఉమ్ములు ఎలా వేస్తున్నారో, లేకపోతే రకరకాలవన్నీ ఎలా చేసి వాటిలో పోసి మనకు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారో దుర్మార్గులు, అవన్నీ కూడా మనం టీవీలో చూస్తున్నాం, చూడలేకపోతున్నాం. అంచేత ఏమిట్రా అంటే ప్రధానంగా అత్యవసరమైతేనే బయట తినండి. బయట ఫుడ్లు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ప్రమాదకరమైన విషం టేస్టింగ్ సాల్ట్, అది ఇతర దేశాల్లో ఏమిట్రా అంటే కనుక ఎరువు. అది ఆ ఎరువు కింద మనకి ఇక్కడ మనకి దిగుమతి చేసుకుని దాన్ని ఆ టేస్టింగ్ సాల్ట్ని, అంటే అది ఒక రకమైనటువంటి పురుగుల మందు లాంటిది అనమాట. అది ఒక పెస్టిసైడ్ లాంటిది. అది అంటే పెస్టిసైడ్ లాంటి దాన్ని మనకి టేస్టింగ్ సాల్ట్ కింద కలుపుతున్నారు, అది రుచి కోసం అని చెప్పేసి. అలాంటి దాంతో వండేటటువంటి వంటలే తప్ప న్యాచురల్గా ఎవరు హోటల్లో కానీ బయట ఫాస్ట్ ఫుడ్లు కానీ పెట్టరు మీకు. అవన్నీ కూడా మీకు చాలా స్వల్పకాలంలోనే హార్ట్ అటాకులు, రకరకాల ప్రమాదాలు కలగజేస్తాయి. అంచేత ఇంతకన్నా డాక్టర్లు చెప్తారు, మేము చెప్పకూడదు. కాబట్టి కల్తీ ఆహారం బాగా బయట దొరుకుతుంది కాబట్టి వాటి జోలికి వెళ్ళకండి. వాటి వల్ల అస్వస్థతలు, ప్రాణాలు పోయే స్థితులు ఉన్నాయి. ఈ మధ్యకాలం మనం కూడా చూస్తున్నాం, ఏదో పానీపూరీలు తిని చనిపోయిన వాళ్ళు కనపడుతున్నారు, లేకపోతే ఏదో చిప్స్లు అవి తిని, ప్లాస్టిక్ చిప్స్ అవన్నీ కూడా ఒరిజినల్ కాలిపోతున్నాయి అవన్నీ. అంచేత ఏంటంటే దారుణంగా ఉన్న పరిస్థితి, బయట ఎక్కువ అవాయిడ్ చేయండి. మాలాంటి వాళ్ళం అనుకోండి, ఏదైనా దూరం వెళ్తుంటే క్యారేజీ పట్టుకెళ్ళిపోతున్నాం చక్కగాను, మధ్యలో కారు ఆఫ్ చేసి చెట్టు కింద కూర్చొని చక్కగా హాయిగా తింటున్నాం. ఎంత సుఖంగా ఉంటుందో అది వనభోజనాలాగా. కాబట్టి ఏదైనా దూర ప్రాంతాలు ప్రయాణం చేస్తే అలాగా ఏదో ఒక రోజుకి అయితే క్యారేజీ పట్టుకోండి, 2-3 రోజులు అయితే కనుక సామాన్లు పట్టుకోండి, వంట సామాన్లు లాంటివి. అయితే అవన్నీ మేము చేస్తూ ఉంటాం. మా యొక్క శిష్యగణంతో సరదాగా యాత్రలు చేసేటప్పుడు శుభ్రంగా మా కారులోనే వంట సామాన్లన్నీ పట్టుకుపోయి హాయిగా ఒక గంట సేపు కూర్చొని వండుకుని చక్కగా తింటాం వనభోజనాలాగా. ఎంత ఆనందంగా ఉంటుంది. సరే, అవన్నీ ఏమిట్రా అంటే కనుక మనకి ఆహారము, ఆరోగ్యము ప్లస్ ఆనందం కలుగుతాయి. కాబట్టి కుదిరితే అలా ప్రయత్నం చేయండి, అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా కూడా బయట ఫుడ్లు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంట్లో వంటలు వండుకోవడం మానేశారు చాలామంది. బయట శుభ్రంగా ఆ రైస్ ఒకటి పెట్టుకుంటున్నారు, కర్రీలు చేసుకుంటున్నారు. అవన్నీ ప్రమాదకరమైనటువంటి అవన్నీ కలుపుతున్నారు, కల్తీ అని. అంతెందుకు పరమ నూనె అంతా కూడా కల్తీ, అందులో పందికోవే కలుపుతున్నారు. అంతకన్నా నేను చెప్పకూడదు. సరే, ఏదేమైనా కూడా అది పరిస్థితి. సరే, దీర్ఘకాలిక రోగాలు పెరిగే అవకాశం బాగా కనపడుతుంది ఈ సంవత్సరం. కాబట్టి ముఖ్యంగా ఏమిటంటే అంటే కనుక ప్రతి ఒక్కళ్ళు వ్యాయామం పట్ల అతి శ్రద్ధ పెట్టాలి. బార్డర్లోకి వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే కనుక ఆల్రెడీ ఉన్నవాళ్ళు కానీ చాలా జాగ్రత్త. నాకు రాదులే, నాకేం అవ్వదులే అనుకునే పరిస్థితి అయితే ఉండదు ఈ సంవత్సరం. ఎందుకంటే తిండ్ల వల్ల కానీ, టెన్షన్ల వల్ల కానీ, ఒత్తిడి వల్ల కానీ దీర్ఘకాలిక రోగాలు ఎప్పుడో రావాల్సిన తొందరగా వచ్చేస్తూ ఉంటాయి. అందులో ఈ సంవత్సరం వాటి ప్రభావం బాగా ఉంది. కారణం ఏమిటి? మనకి మంత్రి శనవడం చేత రోగాలు పెరుగుతాయి. కాబట్టి దీర్ఘకాలిక రోగాలు పెరుగుతాయి. కాబట్టి బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకోండి. 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి. అది చాలా మంచిది మీకు. ఎందుకంటే దాని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇది ప్రధానంగా. అలాగే సేనాధిపతి శని, దీనివల్ల ఏంటి ప్రభావము అంటే కనుక ముఖ్యంగా నువ్వులకి రేటు బాగా పెరుగుతుంది ఈ సంవత్సరం. అంచేత ఎవరన్నా కొత్తగా వ్యవసాయం ఏదో మార్చాలనుకుంటే నువ్వులు బాగా పండించండి. బాగా పండుతాయి, ప్లస్ రేటు బాగా వస్తుంది. అలాగే కొత్తగా ఎవరైనా ఏదైనా వ్యాపారం చేద్దామండి, ఏం వ్యాపారం బాగుంటుందని అడిగారు అనుకోండి, ఈ సంవత్సరం మీరందరూ కూడా కోల్డ్ ఆయిల్ అంటే కనుక సహజ సిద్ధంగా ఆయిల్ మిల్లులు ఉంటాయి చూసారా, అవి ఏర్పాటు చేసుకోండి. అవి బాగా విపరీతంగా లాభాలు వస్తాయి మీకు ఈ సంవత్సరం. చేత నువ్వుల నూనెకి, వేరుశెనగ నూనెకి, అంటే కోల్డ్ ద్వారా అంటే కనుక సహజ సిద్ధంగా నూనె ఆడేటటువంటి వాటన్నిటికీ కూడా విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే అందరూ కూడా కల్తీ నూనెలు తినలేక ఈ నూనెలే కొంటారు. కాబట్టి ఆ రకంగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటారు. ఆ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ పెట్టుకోండి. కొత్తగా ఎవరైనా సరే చాలా బ్రహ్మాండంగా మీకు యోగిస్తుంది. అంచేత నువ్వుల రేట్లు పెరుగుతాయి, నువ్వుల నూనె రేటు పెరుగుతుంది, నువ్వుల వాడకం బాగా పెరుగుతుంది. సహజ సిద్ధ నువ్వుల నూనెకి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఆ వ్యాపారస్తులు అయితే ఈ సంవత్సరం లక్షలు సంపాదిస్తారు. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. మినుగులకు బాగా రేటు పెరుగుతుంది ఈ సంవత్సరం. కాబట్టి మినుగులు వేయడానికి ప్రయత్నం చేయండి వ్యవసాయదారులు. అలాగే బొగ్గుకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. ఈ కరెంటు కోతల వల్ల, రకరకాల వల్ల బొగ్గు ఎక్కువగా తయారు చేయవలసి వస్తూ ఉంటుంది వాళ్ళకి. అలాగే సీసానికి బాగా వాల్యూ పెరుగుతుంది. ఐరన్ బాగా రేటు పెరుగుతుంది. ఎవరైనా బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటున్నారు అనుకోండి, భవిష్యత్తులో కుదిరితే ఇప్పుడే ఐరన్ కొనేసి పెట్టేసుకోండి. ఎందుకంటే రేట్లు బాగా పెరగబోతున్నాయి ఐరన్కి. తారుకి బాగా రేటు పెరుగుతాయి. నల్లమందుకు బాగా రేటు పెరుగుతుంది. నల్ల అవిసెలు బాగా రేటు పెరుగుతాయి.
ఆవాలకి బాగా రేటు పెరుగుతుంది, నల్ల ఆవాలకి బాగా రేటు పెరుగుతాయి. కాబట్టి వీటికి సంబంధించిన వ్యాపారస్తులందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ సంవత్సరం నూనె రేట్లు విపరీతంగా పెరగబోతున్నాయి. అన్ని రకాల నూనెలకి రేట్లు పెరగబోతున్నాయి. ఒక పామాయిల్ కూడా రేటు పెరగబోతుంది. అయితే ఇప్పటిదాకా కూడా పామాయిల్ రైతులు పెరిగిన రేట్లు దించేయడం వల్ల చాలా బాధపడుతున్నారు. మళ్ళీ మీకు రేట్లు పెరిగే అవకాశాలని కంగారేం పడిపోకండి. అలాగే పెట్రోల్ డీజిల్ రేట్లు భవిష్యత్తులో మళ్ళీ పెరుగుతాయి. ఎలక్షన్ కారణంగా తగ్గాయి కాబట్టి మళ్ళీ పెరిగే అవకాశాలు, క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగే అవకాశాలు, అలాగే కొన్ని రకాల దేశాల యుద్ధాల వల్ల కూడా క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగే అవకాశాలు, వీటి ప్రభావం పెట్రోల్ డీజిల్ రేట్ల మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్య సూచన ఏమిటంటే కనుక ప్రేక్షకులందరికీ కూడా ఎలక్ట్రిక్ విద్యుత్ వాహనాలని అలవాటు చేసుకోండి. వాటి వల్ల పొల్యూషను కాస్త తగ్గుతుంది, అలాగే పర్యావరణము రక్షించబడుతుంది, కంఫర్టబుల్గా ఉంటుంది డ్రైవింగ్కి. కావాలంటే ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి. మేమందరం కూడా అవే వాడుతున్నాం. మేమందరం కూడా మా స్టాఫ్ కూడా మేము ఎలక్ట్రికల్ వాహనాలే ఏర్పాటు చేసాం. మేము సొంతంగా నేను విద్యుత్ వాహనమే వ్యవహారం చేస్తాను. అత్యవసరం అయితే తప్ప డీజిల్ వాహనాన్ని నేను నడపను, లేదా వాటిపై ప్రయాణం చేయను. ఏం చేద్దంటే ఎన్విరాన్మెంట్ రక్షించాలనే ఉద్దేశం ప్రధానము. రెండోది ఏమిటంటే అక్కడిక ప్రధానంగా ఈ డీజిల్ లేకపోతే ఇవన్నీ కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల కూడా మనం వాటికి సుంకం చెల్లించి వాటిని అభివృద్ధి చేస్తున్నాం. కాబట్టి మనం ఏంటంటే మన విద్యుత్తుని మనమే ఇక్కడ తయారు చేసుకోవడము, లేదా సోలార్ ప్లాంట్లు చాగా మనకి నరేంద్ర మోడీ గారు చక్కని స్కీమ్ ఏర్పాటు చేశారు. తద్వారా సోలార్ ప్లాంట్లు పెట్టుకుని ఆ కరెంటుతోటే మనం బళ్ళును లేకపోతే కార్లు కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ₹1 ఖర్చు లేకుండా ఎంత ప్రయాణమైనా చేయొచ్చు రోజును. కాబట్టి చక్కగా విద్యుత్ వాహనాలు చాలా రేట్లు తగ్గిపోయాయి ఇప్పుడు. కాబట్టి కొనుగోలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. విద్యుత్ వాహనాలు వాడుకుంటే కనుక మీకు కాస్త దేశానికి కూడా మనం ఏదో సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం, లేదా పర్యావరణానికి కాస్త మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఇక అర్ఘ్యాధిపతి శని అవుతున్నాడు. దీని కారణం, దీని ప్రభావం ఎలా పడుతుంది అంటే కనుక ఈ సంవత్సరం ఇందాక చెప్పినట్టుగానే దీనివల్ల వర్షం కూడా దీనివల్ల కూడా తక్కువ అయ్యే అవకాశం ఉంది. అర్ఘ్యాధిపతి శని అవడం వల్ల కూడా వర్షాలు తగ్గుతాయి. అలాగే కల్తీ మందులు బాగా పెరుగుతాయి. కాబట్టి మందులు కొడేస్తారు, చీడ చావదు. ఎన్నో మందులు కొడేస్తారు, చీడ చావదు. ఏమిట్రా అని చెప్పేసి తలపట్టుకుంటారు. చాలామంది వీటి వల్ల సూసైడ్ చేసుకుంటారు రైతులు. అయితే ఈ కల్తీ మందుల ప్రభావం బాగా కనపడుతుంది. దీనికి బాగా ఎక్కువగా ఎవరంటే ఈ యొక్క అధికారులు బాగా దీని మీద ఎక్కువగా రైడ్లు చేయాలి కల్తీ మందుల గురించి. అలాగే కల్తీ విత్తనాలు కూడా చాలా ప్రమాదం కలిగజేస్తుంది. ఈ రెండు కూడా చాలా ప్రమాదకరం ఈ సంవత్సరం. కాబట్టి విత్తనాలు కూడా బ్రాండెడ్ విత్తనాలు కొనుగోలు చేయండి, జాగ్రత్త తీసుకోండి. అయితే పంట చివరకు వచ్చేసరికి అంటే ఇంక రేపో మాపో కోతలకు వస్తాం అనగా వర్షం పడుతుంది. ఇలాంటి వాతావరణం వల్ల, వర్షాల వల్ల, వర్ష ప్రభావం వల్ల పంటలు పాడయ్యే అవకాశాలు, ధాన్యాలు పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతులు ఎవరైనా సరే కోసేసాం ఇవే వర్షం పడదులే అలా ఆరబెట్టేద్దాం అనుకోకండి. ఇప్పుడు మిషన్లు వచ్చే చక్కగా కోసేసి వెంటనే బస్తాలు పట్టేస్తున్నాయి. కుదిరితే కనుక ఎప్పటికప్పుడు అమ్మేసుకోవడానికి ప్రయత్నం చేయండి కళ్ళ మీద. అంతేగాని దాస్తే డబ్బులు వస్తాయి, ₹10 పెరుగుతాయి, ₹5 పెరుగుతాయి అనుకోకండి. వాటి వల్ల నష్టం కనపడుతుంది. లేదా చాలా తొందరగా ఊపిడి చేసేసుకోండి వ్యవసాయాన్ని, బద్దకించకండి. చాలామంది ఏంటంటే కనుక బద్దకిస్తారు. పంట కోతకు వచ్చేసినా సరే చూద్దాంలే అని ముందుగా ప్రిపేర్డ్గా ఉండండి. ఎందుకంటే చివరి సమయంలో వర్షాల వల్ల పంటలు పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం భూముల ధరలు బాగా పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ విపరీతంగా మళ్ళీ టర్న్ అవుతుంది. ఇప్పటిదాకా డల్లగా ఉన్న రియల్ ఎస్టేటు మళ్ళీ తిరిగి విపరీతంగా పుంజుకుంటుంది. సామాన్యుడు భూములు కొనలేని స్థితికి వెళ్ళిపోతుంది. కాబట్టి భూముల మీద పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఉంటే జాగ్రత్తలు తీసుకోండి. అమ్మేవాళ్ళు ఉన్నా కూడా కొంచెం కంగారేం పడకండి, చాలా రేట్లు పెరుగుతాయి మీకు. అలాగే మేఘాధిపతి శని అవ్వడం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే కనుక కురవవలసిన వర్షం సరైన సమయంలో కురవకుండా అనవసరమైన సమయంలో కురుస్తూ ఉంటుంది. ఇది పెద్ద సమస్య. ఎందుకంటే మేఘాధిపతి కూడా శని అవుతున్నాడు, పాడు చేస్తాడనమాట. అకాల వర్షాలు అంటారు చూసారు, అలాగనమాట. ఇది ప్రధానమైన విషయం. దీంతో పాటుగా చలి జ్వరాలు బాగా పెరుగుతాయి. అంటే కనుక చూడండి, మనకి చలితోటి జ్వరం వచ్చేసి వీటినే రకరకాల డెంగ్యూలని, మలేరియాలని ఇలాంటివన్నీ కూడా చలి జ్వరాలు. వీటి ప్రభావం బాగా పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఇంట్లోనూ కూడా దోమలకి సరైన సపోర్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దోమతెరలు వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. జాగ్రత్త డ్రైనేజ్ క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాస్త ఈ దోమల బ్యాట్లు రకరకాల ఏదైనా సరే దోమలు కంట్రోల్ చేసుకోండి ప్రధానంగా. ఇక ఏసీ రూముల్లో ఉండే వాళ్ళకి వ్యాధులు పెరుగుతాయి. కాబట్టి చలిపూర్వకంగా అంటే ఇది కూడా ఏసీ రూమ్లో ఉంటే చలే కదా, అంచేత వాళ్ళకి కాస్త ఈ యొక్క రోగాలు పెరిగే అవకాశం, అదే వ్యాధి నిరోధక శక్తి తగ్గే అవకాశం కనపడుతుంది. కాబట్టి కాస్త బాహ్య ప్రపంచంలో ఎక్కువగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏదో బాగా ఎండగా ఉన్నప్పుడు తప్ప ఊరికే 24 గంటలు ఏసీలోనే ఉండడానికి అలవాటు చేసుకోకండి. అలాగే పూర్వసస్యాధిపతి చంద్రుడు అవుతున్నాడు. దీని కారణంగా ఎలా ఉండబోతుంది అంటే కనుక మాగాణి మెట్ట వ్యవసాయం బాగా రాణిస్తుంది. అంటే మెట్ట పంటలు అంటారు చూసారా, అవన్నీ బాగా రాణిస్తాయి. అలాగే వనమూలికలకి విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. మూలికలు, ఔషధాలు, ఆయుర్వేదిక్ వైద్యానికి సంబంధించిన ఔషధాలు ఇవన్నీ కూడా విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది అనమాట. వాటి వాడకం కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి వాటికి ఏదైనా పండించేవాళ్ళు, సేకరించేవాళ్ళు చూసుకోండి చక్కగా, మీకు అదృష్టవంతుడు. ఇక చింతపండు ధర బాగా పెరగబోతుంది. మామిడి రేట్లు బాగా పెరుగుతాయి. కారణం ఏంటంటే ఎక్స్పోర్ట్లు బాగా పెరుగుతాయి సంవత్సరం. అంటే అలాగే పనసకి బాగా రేటు పెరుగుతుంది. ఏం చేద్దారంటే ప్రస్తుతాల ఫంక్షన్లు అన్నింటిలో కూడా
పనసకాయ ముక్కలు వేసి మరి ఏదో వాటిలో ముక్కలాగా అంటే వాటికి సంబంధించినటువంటి కూరలు బాగా ఎక్కువగా వ్యవహారం చేస్తున్నారు. చేత పనసకి రేటు పెరుగుతుంది కాబట్టి పనస వ్యవసాయం కూడా చేయొచ్చు, అడవిలో పండడమే కాకుండా. అలాగే నారింజ బాగా విపరీతంగా పెరుగుతుంది, ఎందుకంటే నారింజను బాగా ఎక్కువగా ఔషధి గుణాలు బాగా వాడే అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయి. గోధుమల రేట్లు బాగా పెరుగుతాయి, ధాన్యాల రేట్లు బాగా పెరుగుతాయి, జొన్నలు బాగా పెరుగుతాయి, సజ్జలు బాగా పెరుగుతాయి, అరికలు బాగా పెరుగుతాయి, ఊదలు, కొరలు, అండుకొరలు ఇవన్నీ కూడా బాగా రేట్లు పెరుగుతాయి. చెరుకుకి విపరీతమైన రేటు వస్తుంది చెరుకు. కాబట్టి ఎవరైనా వ్యవసాయం మార్చి వాళ్ళు చెరుకు వ్యవసాయం చేయొచ్చు ఈ సంవత్సరం. తమలపాకులు రేట్లు బాగా పెరుగుతాయి. ఏదో మోద 100 రూపాయలు అయిపోయినా ఆశ్చర్యపోక్కర్లేదు, ప్రస్తుతం ఇప్పటికే 60-80 అయిపోతుంది. కాబట్టి తమలపాకులు కూడా ఎవరైనా సరే పాదులు పెంచుకుని వ్యవసాయం చేసుకోవచ్చు, చక్కగా బాగా పండుతుంది, రేట్లు పెరుగుతాయి. అలాగే అపర సస్యాధిపతి కుజుడవుతున్నాడయ్యా. మరి ఈ కారణంగా ఎలా ఉండబోతుంది అంటే కనుక కందులు బాగా రేట్లు పెరుగుతాయి, బొబ్బర్లు బాగా రేట్లు పెరుగుతాయి, మిర్చి విపరీతం అయిపోతుంది, మిర్చికి రేటు, ఎండుమిర్చి, అది పచ్చిమిర్చి కూడా రేటు బాగా పెరుగుతుంది. అలాగే మిర్చికి పచ్చిమిర్చికి విపరీతంగా ఈ యొక్క పెస్టిసైడ్ వాడవలసి వస్తుంది, అంటే కనుక బాగా పురుగు పడుతుంది అనమాట, రోగాలు ఎక్కువ వస్తాయి దానికి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవసాయం చేయండి. ఇంకా వేరుశనగకి బాగా డిమాండ్ పెరుగుతుంది, ఎర్రని ధాన్యాలన్నిటికీ బాగా రేట్లు పెరుగుతాయి, ఎర్రని భూమికి బాగా రేట్లు పెరుగుతాయి, ఎర్రని భూములు బాగా పండుతాయి ఈ సంవత్సరం. కాబట్టి వ్యవసాయదారులందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి, వ్యాపారస్తులు కూడా జాగ్రత్త తీసుకోండి, ఎందుకంటే ఇవన్నీ కూడా బాగున్నాయి కాబట్టి, డిమాండ్ బాగుంది కాబట్టి. అలాగే బెల్లము, పంచదార, నెయ్యి, నూనెలు, వేరుశనగ, ఆమదము వీటి ధరలు బాగా పెరుగుతాయి ఈ సంవత్సరం. అయితే రసాధిపతి గురుడు అవుతున్నాడు మళ్ళీ ఈ సంవత్సరం. రసాధిపతి గురుడు అవ్వడం చేత బంగారం ధరలు బాగా పెరిగి మళ్ళీ తగ్గుతాయి, మళ్ళీ బాగా తగ్గిపోవు కానీ పెరిగి తగ్గుతాయి. కాబట్టి కంగారుగా బంగారం అయితే కొనకండి, ఆచితూచి వ్యవహరించండి, జాగ్రత్తగా వ్యవహరించండి. కానీ బంగారం రేటు మాత్రం ఇప్పుడున్న దానికన్నా అయితే మాత్రం తగ్గదు. అంటే ఇప్పుడు 7,000 అయిపోయింది ఆల్రెడీ, ఇంతకన్నా అయితే తగ్గదు, కానీ ఇంతకన్నా పెరుగుతుంది. కాబట్టి పెరిగినా కూడా బాగా అయితే భారీగా పెరగదు, కొంచెం జాగ్రత్తగా ఆచితూచి బంగారం కొనుగోలు చేయండి, పెట్టుబడులు పెట్టండి. నాకు తెలిసి 2024లో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతాయి, బంగారం వ్యాపారస్తులే బంగారం వల్ల నష్టపోతారని నేను గత సంవత్సరం చెప్పాను, కావాలి మీరు వీడియో ఉంటే చూసుకోండి. అలాగే ఈ సంవత్సరం బంగారం వ్యాపారస్తులందరూ కూడా ఏదో 6,000 ఉన్నప్పుడు 6,200 ఉన్నప్పుడు ఆర్డర్లు తీసుకుని 6,500 6,700 అయిపోయి నష్టపోయారు, 7,000 అయిపోయి నష్టపోయారు. సరే అవన్నీ గత వెండి ధర బాగా పెరుగుతుంది, నెయ్యి ధర బాగా పెరుగుతుంది, నెయ్యి వాడకం విపరీతం అయిపోతుంది, నెయ్యి కానీ వెన్న కానీ విపరీతంగా వాడతారు. పాలు ధర బాగా పెరుగుతుంది, ప్రతి ధర బాగా పెరుగుతుంది, వస్త్రాల ధరలు బాగా పెరుగుతాయి. అయితే ప్రధానంగా ఏమిటంటే కనుక పాడి పరిశ్రమ విపరీతంగా డెవలప్ అవుతుంది, పాల ఉత్పత్తులు విపరీతంగా జరుగుతుంది. ఎందాక చెప్పాను కదా, యముడు బంధించేవాడైతే కనుక మనకి విడుదల చేసేటటువంటి వాడు బలరాముడు అని చేత పాల ఉత్పత్తి బాగా పెరుగుతుంది, పాల ఉత్పత్తి బాగా పెరుగుతుంది, కల్తీ పాలు బాగా పెరుగుతాయి, అంటే యూరియాలు కలిపేసి రకరకాల ఫెవికాల్ కలిపేసినటువంటి పాలు బాగా తయారవుతాయి. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పాలు కొనడానికి ప్రయత్నం చేయకండి, ఆచితూచి వ్యవహరించండి. అలాగే వాటికి టెస్టింగ్లు కూడా వచ్చాయి, కాబట్టి అవసరమైతే ఒకసారి మీ పాలు మంచివో కావో ఈ మిల్క్ టెస్టింగ్ కిట్లు వచ్చాయి, ఒకసారి పరీక్ష చేసుకోవడం మంచిది, ఎందుకంటే కనుక వాడు తిని అనారోగ్యం పాలవడం మంచిది. ఎందుకంటే ప్రతిదాన్ని టెస్ట్ చేసుకునే కర్మ వచ్చేసింది మనకి, ఏం చేస్తాం, కల్తీ కాలం ఇది, కలియుగం కల్తీ కాలం. సరే ఏదేమైనా కల్తీ పాలు ప్రభావం బాగా ఉండబోతుంది ఈ సంవత్సరం. నీరసాధిపతి కుజులవుతున్నాడు ఈ సంవత్సరం. కాబట్టి ఇందాక చెప్పినట్టుగా పళ్ళు పుష్పాలు బాగా విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది, బాగా పండుతాయి కూడా. ఎర్రచందనం విపరీతంగా స్మగ్లింగ్ అవుతుంది ఈ సంవత్సరం. అలాగే పొగాకు విపరీతంగా పండుతుంది, వీటి ధరలు కూడా బాగా పెరుగుతాయి ఈ సంవత్సరం. అలాగే ఇనుము, ఉక్కు, యంత్ర పరికరాలు, కాపర్ అంటే రాగి నుంచి సరే రాగి, ఇత్తడి, అలాగే కంచు, ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన ఏ పరికరాలైనా సరే విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది, రేట్లు పెరుగుతాయి. అలాగే మే 1వ తారీఖు నుండి వృషభంలోకి గురుడు సంచరిస్తున్నాడు. ఈ కారణంగా అసలు దేశ పరిస్థితి ఎలా ఉండబోతుంది అని అంటే కనుక మేధో సంపత్తి వృద్ధి అవుతుంది అయ్యా. అంటే మేధస్సు, తెలివితేటలు ఉన్నవాళ్ళు బాగా పెరుగుతారు, అంటే చదువుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు బాగా పెరుగుతారు. అనేక రకాల ఆర్థిక వనరులు ఏర్పడతాయి అని చెప్పచ్చు. దేశ ఆర్థిక పరిస్థితి సుసంపన్నం అవుతుంది, ముఖ్యంగా డబ్బు సంపాదించేటటువంటి ప్రణాళికలు బాగా పెరుగుతాయి ఈ సంవత్సరం ముఖ్యంగా. అలాగే ఆర్థికంగా పుంజుకోవడానికి దేశం చాలా విపరీతంగా కృషి చేస్తుంది, దేశంలో ప్రజలు కూడా. అలాగే ముఖ్యంగా దేశం ఆర్థికంగా సుసంపన్నమవుతుంది. అంటే కనుక ఇతర దేశాలతో పోల్చుకుంటే అదృష్టం ఏమంటారంటే మన మోడీ గారు ప్రకటిస్తున్నారు కదా, 11వ స్థానంలో ఉండేది 5వ స్థానంలోకి వచ్చాం, 5వ స్థానంలోంచి 3వ స్థానానికి వెళతాం ఈసారి అని చెప్పేసి దానికి పునాదులు పడతాయి ఈ సంవత్సరం. అంటే ఆర్థికంగా చక్కని ప్రణాళికలు తీసుకుంటారు. అలాగే వర్షపాతం తక్కువైనా కూడా వ్యవసాయం పట్ల ప్రజలకి మక్కువ పెరుగుతుంది. అంటే చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా వ్యవసాయం జోలికి వస్తారు. ఆర్గానిక్ వ్యవసాయం పేరు చెప్పో, గ్రాఫ్టింగ్ వ్యవసాయం పేరు చెప్పో విపరీతంగా వస్తారు. అలాగే టెంటుల్లో కూడా పండించే వ్యవసాయం చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి.
అలాగే కూరగాయలు, ఆహారాలు, వీటన్నిటికీ ఆహార పదార్థాలు వీటికి సంబంధించిన ధరలు బాగా పెరుగుతాయి ఈ సంవత్సరం. అలాగే కర్మాగారాల్లో ఉండేటటువంటి గిడ్డంగులకు మాత్రం అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి స్టోరేజ్లు, కోల్డ్ స్టోరేజ్ ఫామ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే దేశంలో ప్రజలు విపరీతంగా డబ్బులు ఖర్చు పెడతారు. అంటే దుబారా విపరీతం అయిపోతుంది, లగ్జరీ కోసం ఎక్కువ ఖర్చు పెడతారనమాట. అలాగే అయితే ఎంత డబ్బు ఖర్చు పెడితేనేంటి మనశ్శాంతి ఉండదు ప్రజలు ఎవరికి కూడా, డబ్బులు ఖర్చు అయిపోతాయి. కానీ ఏదో వేలు అయిపోతాయి, పనులు అవ్వవు. పూర్వం 100 రూపాయలకి అయ్యేది, ఈ సంవత్సరం 1000 రూపాయలకి అవుతుంది, కానీ ఆ పని సరిగ్గా అవ్వదు. ఇప్పుడు చూడండి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చూడండి, పూర్వం ఏదో 10 లక్షల బిల్డింగ్ అయిపోతే 5 లక్షల బిల్డింగ్ అవటం లేదు, మనశ్శాంతి ఉండలేదు. అలాగనమాట. అయితే గత సంవత్సరం కన్నా విద్యార్థులు విద్యలో బాగా ప్రావీణ్యులు అవుతారు. అలాగే విద్యా సంస్థల పనితీరు బాగుంటుంది. అంటే చదువు బాగా, ఇతర దేశాల వాళ్ళు కూడా మన దేశం వచ్చి చదువుకోవడానికి ప్రాకులాడే స్థితికి తీసుకొస్తారు విద్య పట్ల. అలాగే దేశంలో విద్యా విధానం పూర్తిగా మారుతుంది, చాలా మారిపోతుంది విద్య విధానం అంతా కూడా. అనవసరమైన విద్యలన్నీ తీసేసి, అక్కలేని చెత్త బోతనలన్నీ తీసేసి మళ్ళీ అద్భుతమైన మార్పులు తీసుకొస్తారు. అంటే మార్పు వస్తుందని చెప్పచ్చు. అలాగే రసాయన శాస్త్ర పరిశోధనలు బాగా జరుగుతాయి ఈ సంవత్సరం. ప్రయోగాలు విపరీతంగా చేస్తారు. భూగర్భ ప్రయోగాలు అంటే కనుక గ్యాసులు కనిపెట్టడం, పెట్రోల్ కనిపెట్టడం, డీజిల్ కనిపెట్టడం, లిథియం కూడా ఈ సంవత్సరం మన దాంట్లో దొరుకుతుంది. పరిశోధనలు బాగా జరుగుతాయి. అలాగే రాకెట్ ప్రయోగాలు విజయవంతం అవుతాయి, చాలా బ్రహ్మాండంగా శోధిస్తారు మన వాళ్ళు. అలాగే ప్రభుత్వాలన్నీ కూడా ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ పెడతాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లేదా మిగతా వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటారు ఈ సంవత్సరం. అలాగే ప్రభుత్వాలన్నీ కూడా పరిశోధనకి పెద్దపీట వేస్తాయి. అంటే కొత్తగా ఏదైనా కనిపెట్టడానికి, తయారు చేయడానికి కూడా వాటి వల్ల బాగా ఇది వస్తుందన్నమాట. అంటే దానికి అర్థం మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఉద్యమం అని, అన్నీ ఇక్కడే తయారు చేసుకోవాలని, అన్నీ ఇక్కడే సృష్టించబడాలని, ఎక్కడి నుంచి ఇతర దేశాలు దీని నుంచి దిగుమతి చేసుకోకుండా మన దేశంలోనే అన్నీ తయారు చేసుకుని మనం ఎదగాలనే తపన బాగా పెరుగుతుందని అర్థం చేసుకోవాలి. అయితే గతంలో నేరం చేసినటువంటి రాజకీయ నాయకులు, అంటే ఎవరైతే నేరం చేశారో వాళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళకి కార్పొరేట్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం జైలు శిక్షలు ఎక్కువగా అనుభవించే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. వాళ్ళ పేర్లు వాళ్ళవన్నీ మనకు అనవసరం. ఎవరైతే తప్పు చేసిన రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు ఈ సంవత్సరం జైల్లో పోతారు. అది ప్రధానంగా కనపడుతుంది ఈ సంవత్సరం. అలాగే ఔషధాల ఖరీదులు బాగా పెరుగుతాయి. అంటువ్యాధుల వల్ల మరణాలు బాగా పెరుగుతాయి. అంటే డెంగ్యూలు, మలేరియాలు, రకరకాల కారణం. అంచేత ప్రతి ఒక్కరు కూడా మనిషి పావేసుకోకుండా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవడం మంచిది. అలాగే శత్రు దేశాలతోటి మెరుగైనటువంటి సత్సంబంధాలు ఉంటాయి. అంటే ఇతర దేశాలందరూ కూడా మనతోటి ఫ్రెండ్షిప్ చేయడానికి బాగా ప్రాకులాడతాయి అన్నమాట. విదేశీ దౌత్య సంబంధం మన దేశంలో బాగా బ్రహ్మాండంగా సిద్ధి పొందుతుంది లేదా వృద్ధి పొందుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ దేశానికి పెద్దన్న పాత్ర పోషించే స్థితికి వస్తుంది. ప్రస్తుతం పెద్దన్న పాత్ర మనకు అమెరికా వాళ్ళు పోషిస్తూ ఉంటే కనుక ఆ స్థాయికి, అంటే మోడీ గారిని సలహా అడిగే స్థితికి లేదా మోడీ గారిని ఎదరపెట్టి పనులు చేసే స్థితికి దేశాలు వెళ్తాయి. కొంతమందికి కొన్ని దేశాల వాళ్ళకి ఇది నచ్చకపోయినా, కొన్ని రకాల దేశాల్లో కుట్రలు పడినా మోదీ గారి యొక్క ప్రభావం లేదా మన ప్రధాని గారి యొక్క ప్రభావం బాగా అద్భుతంగా ప్రపంచానికి కీర్తిగా వస్తుంది. అలాగే ఆర్థిక నేరాలు విపరీతంగా పెరుగుతాయి ఈ సంవత్సరం ముఖ్యంగా. అలాగే ప్రేమ వివాహాలు బెడిసి కొట్టే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రేమించిన వ్యక్తులు, వివాహం చేసుకునేటటువంటి వ్యక్తులు ఆచితూచి వ్యవహరించండి. ఈ సంవత్సరం ఎక్కువగా విడిపోయేటటువంటి డైవర్స్ కేసులన్నీ ప్రేమ వివాహాలే. అలానే లవ్ మ్యారేజ్కి మీ వ్యతిరేకమా అంటే కాదు, చూసుకోండి, జాతకాలు చూసుకుని అన్నీ చూసుకుని వ్యవహారం చేయండి. ఎందుకంటే కామపరమైన కోరికలు ఈ సంవత్సరం అలా కనపడుతుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా మతపరమైన గొడవలు బాగా జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా మనకే కాదు, మనకి కూడా ఈ యొక్క మతపరమైనటువంటి ఉద్దేశాలు, గొడవలు ఈ సంవత్సరం బాగా పెరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రభుత్వ నిర్ణయాలు ప్రజాభీష్టానికి తగినట్టుగా ఉండే స్థితి కనపడుతుంది. అంటే ప్రజలు కోరినట్టుగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి ఈ సంవత్సరం. అలాగే దేశంలో డిఫెన్స్ సిస్టమ్ బాగా బలపడుతుంది. అంటే ఆర్మీ వాళ్ళకి చక్కని ఆయుధాలు సంపత్తి రావడము, వాళ్ళకి ఇంకా పవర్స్ పెరగడము చాలా అద్భుతంగా, తద్వారా వాళ్ళు కూడా బాగా రాణిస్తారు. అయితే సైబర్ నేరగాలు బాగా పెరుగుతాయి. అంటే హ్యాకింగ్లు చేసేయడం, మన అకౌంట్లో డబ్బులు దొబ్బేయడం, రకరకాల వ్యవహారాలు చేయడం. కాబట్టి ఆన్లైన్ షాపింగ్లు చేసేవాళ్ళు, లేకపోతే రకరకాలుగా కార్డులు అవి చేసేవాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలి ఈ సంవత్సరం. కాబట్టి చాలా జాగ్రత్త, సైబర్ నేరగాలు బాగా పెరుగుతాయి, పాస్వర్డ్లు అవి జాగ్రత్త తీసుకోండి. అయితే చాలామంది ఆర్థిక నేరగాళ్ళు ఈ సంవత్సరం బయటపడిపోతారు, అంటే పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు. అలాగే సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం, కవ్వింపు చర్యలు ఉంటాయి, కానీ మన వాళ్ళు గట్టిగా తిప్పుకొడతారు. దాని గురించి మనం భయపడక్కర్లేదు ఈ సంవత్సరం. ప్రధానమైన అంశం రోడ్డు ప్రమాదాలు విపరీతంగా ఉన్నాయి ఈ సంవత్సరం. కాబట్టి ఫోన్లో మాట్లాడుకుంటూ, ఎక్కడో ఆలోచిస్తూ, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా, హెల్మెట్లు పెట్టుకోకుండా ప్రయాణాలు చెయ్యకండి. శ్రద్ధగా ప్రయాణాలు చేయండి, ఓవర్ స్పీడ్ వెళ్ళకండి, అతి జాగ్రత్తగా వ్యవహరించండి. మద్యపానం, సేవించే వాహనాలు నడపడం పూర్తిగా నిషిద్ధం మానేయండి. ప్రమాదాలు బాగా వాటి వల్ల ఉన్నాయి ఈ సంవత్సరం. రోడ్డు ప్రమాదాలు చూడలేని స్థితికి ఉంటాయి, జాగ్రత్త.
ఇక షేర్లో ఎవరు డబ్బులు పెట్టినా దారుణంగా నష్టపోతారు. షేర్ మార్కెట్ ఈ సంవత్సరం విపరీతంగా అప్ అండ్ డౌన్ గురవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టకండి. దాంట్లో అవగాహన లేని వాళ్ళు అసలు దాని జోలికి వెళ్ళకండి. అలాగే ప్రజలు కూడా బెట్టింగ్ యాప్ల ద్వారా చాలా డబ్బులు పోగొట్టుకునే అవకాశం కనపడుతుంది. ప్రభుత్వానికి కూడా పన్నుల రూపంలో మాత్రం విశేషంగా ధనం వస్తుందని చెప్పొచ్చు. పశువులకి జబ్బులు పెరుగుతాయి ఈ సంవత్సరం. కాబట్టి పశువులకి వైరస్లు బాగా ఉన్నాయి, జాగ్రత్తగా తీసుకోండి. అయితే దేశంలో మేధావుల యొక్క సంఖ్య గణనీయంగా పెరగబోతోంది. అంటే తెలివైన వాళ్ళు మేధావులు బాగా పెరుగుతారు ఈ సంవత్సరం. అలాగే బెంగాల్, కాశ్మీర్, ఒరిస్సా ప్రాంతాల్లో విపత్తులు బాగా కనపడుతున్నాయి. అంటే వరదలు కానీ రకరకాల ప్రమాదాలు కానీ. ఈ సంవత్సరం రైలు విమానాలకి కొంచెం ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం ప్రపంచంలో ఆర్థిక మాంద్యం యొక్క ప్రభావం కూడా బాగా పడుతుంది. మన దేశం కూడా కొంచెం ఇబ్బందులు పడినా ఇతర దేశాలు బాగా ఎక్కువగా ఆర్థిక మాంద్యానికి గురవుతాయి. ఈ సంవత్సరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం చాలామంది ఉద్యోగాలు పోగొట్టడానికి కారణమవుతుంది. దాని మీద చాలా ఎక్కువగా మంది ఇబ్బంది పడతారు, నష్టపోతారు, లాభపడతారు. చాలామంది అబాస్పాలు అవుతారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల, వాటి వల్ల చేసే తప్పుల వల్ల. అంచేత ఈ సంవత్సరం చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. దీనివల్ల చాలా పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి, చాలా పెద్ద పెద్ద ఇబ్బందులు జరుగుతాయి. దీని గురించి పెద్ద పెద్ద మీటింగులు జరుగుతాయి. చాలా పెద్ద స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రపంచ దేశాల్లో నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి చాలా ఒక రంగా చెప్పాలంటే ప్రపంచాన్ని తల్లకిందులు చేసేటటువంటి స్థితి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే గ్రిప్లో పెట్టుకుంటుంది అది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే భవిష్యత్ తరాన్ని మాత్రం శాసించే స్థితి ఉంటుంది. కొత్తగా విద్యార్థుల మీద గ్రిప్ పెట్టడం మంచిది. పిడుగుల వల్ల చాలామంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వర్షాలు పడేటప్పుడు, పిడుగులు పడేటప్పుడు జాగ్రత్త. ఈ సంవత్సరం ఉల్లిపాయకి, టమాటాకి, వెల్లుల్లికి, కొబ్బరికి చాలా ధరలు పెరుగుతాయి. కాబట్టి ఆ పంట మీద శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా ఇప్పుడే ఉగాది రోజే, ఉగాది సమయంలోనే టమాటా నారులు నాటడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వేసవకాలంలో రేట్లు బాగా పెరిగిపోతాయి కాబట్టి మీకు లాభం వస్తుంది. అలాగే పెద్ద పెద్ద నగరాల్లో మంచినీటి కొరత ఏర్పడుతుంది. ఆల్రెడీ బెంగళూరు నగరంలో ఏర్పడింది. ఇంకా ఇది ప్రభావం బాగా పెరుగుతుంది, ఇంకా నగరాలు వ్యాపిస్తుంది. కాబట్టి ఇంకుడు గుంతలు లేకుండా చేయడం, లేకపోతే వర్షాలు సరిగ్గా వర్షం నుంచి వచ్చిన నీటిని సేకరించకపోవడం అన్నీ మనం చేసే పొరపాట్లు. కాబట్టి జాగ్రత్త. పశువుల ధరలు బాగా పెరుగుతాయి. చేపలు, పౌల్ట్రీ రంగాల వారికి లాభాలు ఉంటాయి. ఇది ప్రధానమైన విషయం. అలాగే రాజు కుజులు అవ్వడం చేత ఈ సంవత్సరం వేసవి కాలం విపరీతమైన ఉష్ణోగ్రతలు అంటే 50 డిగ్రీలకు వెళ్ళిపోతుంది, అనుమానం ఏమీ లేదు ఇంకా. కాబట్టి మ్యాక్సిమం వేసవకాలంలో బయటకు ఎవరు పెద్దగా రావడానికి ప్రయత్నం చేయకండి. వచ్చినా గొడుగులు వేసుకోవడమో, జాగ్రత్త తీసుకోవడమో ప్రయత్నం చేయడం మంచిది. ఇది ప్రధానంగా నవనాయకుల ప్రభావం రీత్యా దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావం. ఇక 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎవరు ప్రధానమంత్రిగా నగ్గబోతున్నారు? అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారా? ఈ విషయం తెలుసుకోవాలి అని చాలామందికి కుతూహలం. అయితే ఎప్పుడూ ఈ యొక్క రాజకీయాలు మాట్లాడని నేను ఈరోజు రాజకీయాలు మాట్లాడుతూ ఉండడం చాలామందికి ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తూ ఉండొచ్చు. సరే, ఏదేమైనా కూడా వీడియో పూర్తిగా చూసేసరికి మీకు పూర్తిగా చాలా నాలెడ్జ్ వస్తుంది, చాలా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. ఇందులో శ్రద్ధగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అయితే చాలామంది ఇప్పటికే ప్రముఖ జ్యోతిష్య పండితులు కొంతమంది, అందులో పంచమాకాన స్వాములు అంటారు, వాళ్ళకి నేను ముద్దుగా పేరు పెట్టాను. వాళ్ళనే గుడ్డూపుడు బ్యాట్స్మెన్ అని. అంటే చీకట్లో రాళ్ళు విసురుతారు, ఏదైనా పడింది అనుకోండి, అది నేనే కొట్టాను కాబట్టి పడింది అంటారు. అలాంటి వాళ్ళు ఏమిటారు అంటే కనుక ఆల్రెడీ ఎవరు సీఎం అవుతారో వాళ్ళ పేర్లతో సహా చెప్తూ ఉన్నారు. సరే, చాలాసార్లు చెప్పారు, అవి చెప్పినవి జరగక అబాస్పాలు అయిపోయారు, ప్రజలతో తిట్లు కూడా తిన్నారు. అదని పక్కన పెట్టేయండి. అలాంటి వాళ్ళ వల్ల పక్కన పెట్టేసేయండి. అయితే ప్రధానంగా ఎవరు సీఎం అవుతున్నారో చెప్పాలి అంటే కనుక దానికి ఒక ఆధారం కావాలి. ఒక సర్వే రిపోర్ట్ అయినా ఉండాలి మన దగ్గర, లేదా మనం జ్యోతిష ప్రకారంగా దానికి ఆధారం కావాలి. ఆధారం లేకుండా ఏది మాట్లాడకూడదు. అందులో నేను అసలు ఆధారం లేకుండా ఏది మాట్లాడను. ఒకవేళ ఆధారం లేకుండా మాట్లాడితే అది నా అభిప్రాయం అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారే అవుతారు అనేటటువంటిది నా అభిప్రాయం. కారణం ఏమిటి అంటే కనుక, ఒకటి, ఆయన చేసినటువంటి మంచి పనులు. ఆయన దేశాన్ని ఎలాగైతే రక్షిస్తూ ఉన్నారో అలాగే సనాతన ధర్మాన్ని కూడా అలాగే రక్షిస్తూ ఉన్నారు. అలాగే దేశం యొక్క ఖ్యాతి ఇతర దేశాల్లో కూడా వ్యాప్తి చెందిస్తూ ఉన్నారు. దేశం అభివృద్ధి చెందడం కోసం చక్కని బాటలు వేస్తున్నారు. ప్రస్తుతం కొంచెంమందికి ఇబ్బందులు కలిగినా భవిష్యత్తు రాబోయే తరాలకి చక్కని బాటలు వేస్తూ ఉన్నారు. అలాగే మనందరికీ కూడా రక్షణను కలగజేస్తున్నారు ఇతర దేశాల నుంచి బోర్డర్లో. కాబట్టి అనేక రకాల కారణాల చేత ప్రధానమంత్రి గారు ముఖ్యంగా మోడీ గారే అవుతారు అనేటటువంటిది నా సొంత అభిప్రాయం. ఇంకొక విషయం ఏమిటి, సరే ప్రధానమంత్రి గారు మోదీ గారిగా మాకు నచ్చలేదు, మరి ఈయనకన్నా గొప్పవాడు ఎవడు, అసలు ఈయన ప్రత్యర్థి ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటిదాకా ఆయన ప్రధాన అభ్యర్థి ఎవడో ఇప్పటిదాకా తెలియదు. అంచేత ఈయనకన్నా గొప్పవాడు ఎవడో కనపడితే కదా ఆయనకు ఓటేయడానికి. అంచేత అది ఎప్పుడు రా అంటే ఎలక్షన్ అయిపోయాక ప్రకటిస్తారు వాళ్ళు. అంచేత ప్రస్తుత కాలంలో ఉన్న సమాజంలో
ప్రధానమంత్రి మోదీ గారి కన్నా గొప్పవాడు లేడు కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన మెచ్చుకుంటున్నారు కాబట్టి ఎక్కువ మంది ఆయనే ప్రధానమంత్రిగా వస్తారు అనేటటువంటిది నా సొంత అభిప్రాయం. ఇది జ్యోతిష్యానికి ముడిపెట్టింది అయితే కాదు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు చీఫ్ మినిస్టర్ అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందో మనం ముందుగా చర్చించుకొని అప్పుడు సీఎం ఎవరవుతారో తెలుసుకుందాం. ఏం చేతనంటే ఈ సందర్భంగా నేను కొన్ని విషయాల మీద మాట్లాడాలి. ఏమిటంటే ఈ విషయాలు నేను ఇప్పుడు చెప్పకపోతే కనుక కొంచెం రాబోయేటటువంటి సమయంలో మళ్ళీ చెప్పిన ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఒకనొక సమయంలో నేను ఏం చేశానంటే ఈ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఝాన్సీ అనేటటువంటి పట్టణంలో ముఖ్యంగా అక్కడ ఉండేటటువంటి ఎంపీ గారు అంటే ఉత్తరప్రదేశ్ ఎంపీ గారు అనురాగ్ శర్మ గారి ఇంట్లో ఒక కార్యక్రమానికి వెళ్ళాం మేము. ఆయన పర్సనల్ విషయంలో ఏదో సమస్యలు ఉంటే కనుక మేము వాళ్ళ ఇంట్లో ఒక క్రతువు చేసాం. ఒక 5 రోజుల పాటు అక్కడ ఉన్నాం, వాళ్ళ ఇంట్లో ఉన్నాం. అయితే ఆ సందర్భంలో ఒకరోజు ఏమిటంటే అంటే రాజకీయాల గురించి కొంచెం చర్చ వచ్చింది. చర్చ వచ్చినప్పుడు ఆయన ఒక మాట మాట్లాడారు. ఆ మాట విన్న వెంటనే మాకు విపరీతమైన బాధ, గుండె కలుక్కుమనిపోయింది. ఏమిటా మాట అంటే కనుక ఆంధ్రప్రదేశ్ కా లోగ్ భిక్షారి హై అని. దీని అర్థం ఏంటంటే మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముష్టోళ్ళు అని, ఆత్మాభిమానం లేనివారు అని ఇలా మాట్లాడారు. ఇలా మాట్లాడేసరికి మాకు చాలా బాధ కలిగింది. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని అడిగాం. ఆయన మొత్తం విశ్లేషణ చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన ఏంటంటే ప్రభుత్వం ఎలా డబ్బులు పంచాలి, ఎవరికి డబ్బులు పంచాలి అంటే కనుక పని చేసుకోలేని వాళ్ళు, గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, లేకపోతే కనుక వితంతువులు, వృద్ధాప్యం వచ్చినటువంటి వారు, వీళ్ళందరూ పని చేసుకోలేరు వారు కాబట్టి వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలి. అది ప్రభుత్వం బాధ్యత, తప్పులేదు. పని చేసుకోగలిగిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వడం అనేటటువంటిది వాళ్ళని సోమరిపోతుల్లో తయారు చేయడం. ఈ విషయం చెప్పాడు ఆయన. ఇంకో మాట చెప్తే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రి పిల్లల్ని ఎలా పెంచాలి అంటే వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి. అంతేగాని నేను డబ్బులు ఇస్తాను ఖర్చు పెట్టుకో అంటే వాళ్ళు ఏమవుతారు, సోమరిపోతుల్లో తయారవుతారు. అంచేత మీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా డబ్బు ఇస్తే తీసుకునేటటువంటి సోమరిపోతుల్లో తయారయ్యారు. అయితే ఎవరు పడితే అలా వాళ్ళు తీసుకోరు. ఆత్మాభిమానం లేని వాళ్ళే తీసుకుంటారు. ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు పని చేయకుండా నాకు ఎందుకు డబ్బులు ఇస్తున్నారు అడుగుతారు, తీసుకోరు. అంచేత మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆత్మాభిమానం లేదు అని చెప్పారు. అంటే ఒకటిరా మన ఆంధ్రప్రదేశ్లోట ప్రభుత్వం ఇచ్చేటటువంటి రేషన్ కన్నా ఆ రేషన్ ఇంటికి వచ్చే ఖర్చు ఎక్కువ అవుతుందిట. అది కూడా చెప్పారు ఆయన. చాలా బాగుందని, మీరు మా ఆంధ్రప్రదేశ్ గురించి బాగా ఎక్కువగా శ్రద్ధ పెట్టారని చెప్పేసి అడిగాం మేము. ఆయన చెప్పారు మా ఉత్తరప్రదేశ్ రెవెన్యూ ఎంతో తెలుసా మీకు, మిగులు బడ్జెట్ ఎంతో తెలుసా, 74,000 కోట్లు. అంత బడ్జెట్ మిగుల్లో ఉన్నాం మేము, అంతలాగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం. మేము ఇలాంటి ఫ్రీబీస్లు ఇవ్వటం లేదు. అంచేత అసలు మీకు రెవెన్యూయే లేదు, అప్పుల్లో ఉన్నారు, మీరంతా ఫ్రీబీస్ ఇచ్చేస్తున్నారు, అంచేత మీది ఈ రకంగా ఉందని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. సరే, చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులేమిటో, లేకపోతే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏంటో, ప్రజలు చేసినటువంటి తప్పులేంటో కూడా చెప్పారు ఆయన. ఒక 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అంటే కనుక ఈ యొక్క రుణమాఫీ పథకాన్ని ప్రకటన చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిట ఈ రుణమాఫీ అనేటటువంటిది సాధ్యం కాదు, మేము ఇవ్వలేము అని చెప్పారట. అంచేత ప్రజలందరూ కూడా రుణమాఫీ చేస్తారన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఓట్లేశారట. అంచేత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో వచ్చారట. వచ్చిన తర్వాత ఆయన రుణమాఫీ సగం చేశారట. సరే, ఆయన ఏదో మొత్తం మీద పోలవరం సగం చేశారు, మొత్తం మీద ఏదో రాజధాని అభివృద్ధి చేయడానికి భూములన్నీ కూడా 2 సంవత్సరాలు పూలింగ్ చేయడం అంటే మనం ఏదో ఒక స్థలం కొనుక్కోవాలంటేనే 2-3 నెలలు పడుతుంది. అలాంటిది అన్ని వేల ఎకరాలు పూలింగ్ చేయడం, అంతా కొంచెం కన్స్ట్రక్షన్ చేయడం, ప్రయత్నం ఆయన చేశారు పాపం. సరే, చేసిన తర్వాత ఆయన చేసినటువంటి తప్పు ఏమిటి, చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు ఎంత కూడా అనురాగ్ శర్మ గారు చెప్పారు. ఆయన చేసిన తప్పు ఏమిటంటేట ఆయన డబ్బులు పంచితే ప్రజలు ఓట్లేస్తారు కాబట్టి చివరి సమయంలో పసుపు కుంకాల పేరు చెప్పి ప్రభుత్వ డబ్బులు పంచిపెట్టారట. అంటే ఏంటి, సొంతంగా డబ్బులు ఇవ్వడం కన్నా ప్రభుత్వం డబ్బులనే ప్రజలకు పంచిపెట్టేస్తే ఆ డబ్బు తీసుకుని ప్రజలు ఓట్లేస్తారన్న ఉద్దేశంతో ఎన్నికల చివరికి వచ్చిన తర్వాత పసుపు కుంకం పేరు చెప్పి అదొక పథకంగా పెట్టి ప్రజలకి డబ్బులు పంచిపెట్టడం మొదలుపెట్టారట. 15,000 రూపాయలు మాకు తెలుసు కదా, అవన్నీ పంచిపెట్టారట. సరే, ఇదంతా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అయితే పనవదు, ప్రజలకి ఈ యొక్క పథకాలు డబ్బులే కావాలి, ఇంచేత మనం కూడా చక్కగా ప్రకటన చేసేద్దాం, శుభ్రంగా తాయిలాలు ప్రకటన చేసేద్దాం అని చెప్పేసి శుభ్రంగా పథకాలన్నీ ప్రకటన చేసేసి మేము వస్తే అలా ఇస్తాం, అమ్మఒడిస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పేసి ప్రకటన చేశారట. చేస్తే ప్రజలు చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ఇస్తా అన్నారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశారట. అంచేత ఆ రకంగా మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నగ్గారు. ఇప్పుడు మళ్ళా ఈ జగన్మోహన్ రెడ్డి గారు పథకాల కన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ డబ్బులు ఇస్తారంటున్నారు కాబట్టి మళ్ళీ ప్రజలు ఏం చేస్తారట, మళ్ళీ ఓట్లు వేసేస్తారట. అంటే ఇదంతా కూడా రాజకీయ విశ్లేషణ అనురాగ్ శర్మ గారు చెప్పేది నేను చెప్తున్నాను తప్ప నా సొంత పైత్యం కాదు, నా సొంత కవిత్వం కాదు, జ్యోతిష్యానికి సంబంధం లేనిది. అయితే
ఇదంతా విన్న తర్వాత మాకు ఆశ్చర్యం కలిగి ఇదేంటంటే బాబు ఇలా మాట్లాడుతున్నారేంటి, నిజంగానే ప్రజలు అలాగ చేస్తారా అని అడిగాం. నిజమండి, అనుమానం ఏమీ లేదు. అంచేత చంద్రబాబు నాయుడు గారు 10,000 పంచితే ప్రభుత్వ పథకం కింద నేను ఎక్కినప్పటి నుంచి, ఆయన చివరికి వచ్చాక పంచిపెట్టాడు. అంచేత అలా కాదు, నేను ఎక్కినప్పటి నుంచి డబ్బులు పంచిపెట్టేస్తాను. అది నా సొంత డబ్బులు కాదు, ప్రభుత్వం డబ్బులే నా పేరు చెప్పుకుని ఎక్కినప్పటి నుంచి చివరిదాకా పంచిపెట్టేస్తాను. అంచేత చివరిలో ఇప్పుడు పంచిపెట్టడం కాదు, ఫస్ట్ నుంచి పంచిపెట్టేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి డబ్బులు పంచిపెట్ట మొదలు పెట్టేశాడు. అంచేత ప్రభుత్వ డబ్బులని పథకాల పేరు చెప్పి వాళ్ళు సొంతంగా డబ్బులు ఇస్తున్నట్టుగా ఖర్చు పెట్టుకుంటున్నారు మీరు. అంచేత అవి తిన్నటువంటి ఈ యొక్క ప్రజలందరూ కూడా వాళ్ళు సొంత డబ్బులు ఇస్తున్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఓట్లు వేసేసే అవకాశాలు ఇది మీ ఆంధ్రప్రదేశ్ రాజకీయం అని చెప్పారు. మాకు ఆశ్చర్యంగా ఇంకా బాగా విశ్లేషణ చేశారో తెలుసా మీకు. అమ్మఒడి పథకం అని చెప్పేసి దాని గురించి కూడా విశ్లేషణ చేస్తూ అమ్మఒడి పేరు చెప్పి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, నిజంగా ప్రభుత్వం స్కూల్లో ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందా, ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందో చెప్పారు. దాన్ని కూడా మీకు విశ్లేషిస్తారు, బాగా వినండి. లెక్కలతో సహా మబ్బు విడిపోతుంది మీ అందరికీ కూడా. అమ్మఒడి పథకంలోట ఒక స్కూల్కి ఒక 400 మంది విద్యార్థులు ఉంటే, అంటే ఒక హై స్కూల్ అనుకుందాం, ఒక హై స్కూల్కి 400 మంది చదువుకునే విద్యార్థులు ఉన్నారనుకుందాం. 400 మందికి అమ్మఒడి ఇస్తే 400 ఇంటూ 15,000 అంటే మొత్తం ఎంత, 60 లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి అమ్మఒడి పేరు చెప్పి విద్యార్థులకు ఇస్తున్నారు. ఇది చదువుకి సంబంధం లేదు, అంటే అమ్మఒడి పేరు చెప్పి విద్యార్థులకి ఓన్లీ స్కూల్లోకి రావడానికి అని చెప్పేసి ఇస్తున్నారట. అంటే సంవత్సరానికి 60 లక్షల రూపాయలు చొప్పున 5 సంవత్సరాలకి 3 కోట్ల రూపాయలు ఒక స్కూల్లో అమ్మఒడి పేరు చెప్పి ఇస్తున్నారు. ఇదంతా కూడా వేస్టేజే, ఎక్కడ కూడా ఇది చదువుకి సంబంధం లేదు. ఇదంటారు 3 కోట్లు కూడా వృధా, అంటే జస్ట్ ఓన్లీ సరదాగా ఇచ్చేటటువంటిది అనమాట, చదువుకి సంబంధం లేకుండా. అయితే టీచర్స్ జీతాలు చూసుకున్నట్లయితే ఇంచుమించు ఇప్పుడు దగ్గర 1,00,000 రూపాయలు ఉంది హై స్కూల్ టీచర్స్కి జీతం. 1,00,000 ఇంటూ కనీసం 400 మంది విద్యార్థులు అంటే 15 మంది కనీసం ఈ యొక్క టీచర్స్ ఉంటారు. 1,00,000 ఇంటూ 15 మంది అంటే 15 లక్షల రూపాయలు ఒక నెలకి టీచర్లకి ఒక స్కూల్లో జీతం అవుతుంది. ఇలాగా 15 ఇంటూ 12 అంటే ఒక సంవత్సరానికి 15 లక్షల చొప్పున 1,80,00,000 రూపాయలు ఓన్లీ సంవత్సరానికి ఈ యొక్క టీచర్స్కి జీతం వెళ్తుంది. అలాగా 5 సంవత్సరాలకి 1,80,00,000 చొప్పున మొత్తం టీచర్స్కి 5 సంవత్సరాలకి ఒక 400 మంది విద్యార్థులు చదివేటటువంటి స్కూల్కి 9 కోట్ల రూపాయలు జీతం కింద ఇస్తున్నారు. అంటే అమ్మఒడి కింద 3 కోట్లు, గవర్నమెంట్ టీచర్స్కి జీతం కింద 9 కోట్లు అయింది ఇప్పటికి. తర్వాత యూనిఫామ్ కింద 4 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు యూనిఫామ్స్ ఇవ్వడానికి స్కూళ్ళ పిల్లలకి. స్కూళ్ళ పిల్లలకి పుస్తకాలకి 4 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అలాగే మధ్యాహ్నం భోజన పథకం పేరు చెప్పి దగ్గర నెలకి 5 లక్షల రూపాయలు చొప్పున సంవత్సరానికి 5 లక్షలు ఇంటూ 12 అంటే 60 లక్షల రూపాయలు సంవత్సరానికి భోజనం కింద వెళుతుంది. అలాగే మొత్తం 5 సంవత్సరాలకి కలిపి ఈ యొక్క భోజన పథకం కింద 3 కోట్ల రూపాయలు ఒక 400 మంది విద్యార్థులు ఉండేటటువంటి స్కూల్లో ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. అంటే మొత్తం ఎంత అయింది చూడండి, 3 లక్షల రూపాయలు అమ్మఒడి ప్లస్ 9 కోట్ల రూపాయలు టీచర్స్ ఇది ప్లస్ అలాగే 3 కోట్ల రూపాయలు ఆ మధ్యాహ్నం అన్న పథకం ప్లస్ పుస్తకాలకి యొక్క యూనిఫామ్స్కి 8 లక్షలు, మొత్తం ఎంత అయింది 15,08,00,000 రూపాయలు. అంటే 400 మంది విద్యార్థులకి ఖర్చు పెట్టేటటువంటిది 5 సంవత్సరాల్లో 15,08,00,000 రూపాయలు. అంటే ఒక్కొక్క విద్యార్థికి ఎంత ఖర్చు పెట్టినట్టు అంటే కనుక దగ్గర 3,95,000 రూపాయలు ఒక్క సంవత్సరానికి ఒక విద్యార్థి ఖర్చు పెట్టారు. అంటే సంవత్సరానికి ఎంత అయింది అంటే కనుక 79,000 రూపాయలు అయింది ఒక విద్యార్థికి. అంటే మనం మన పిల్లలని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే ఎన్ని వేలు అవుతున్నాయి, ప్రభుత్వం మన విద్యార్థి పేరు చెప్పి ఎంత ఖర్చు పెడుతోంది నాకు తెలుసు కనుక. ఎంత ప్రైవేట్ స్కూల్లో అంటే బాగా పట్టణాల్లో అయితే లక్షలు ఉంటాయి, కానీ ఒక మోస్తరు ఎక్కువ శాతం పల్లెటూరు వాతావరణం దగ్గరలో ఉండేటటువంటి మండల ప్రదేశాల్లో ఉండేటటువంటి స్కూళ్ళలో అయితే కనుక 30,000 నుంచి 50,000 రూపాయల దాకా ఉన్నాయి, 60,000 రూపాయల దాకా ఉన్నాయి. అంటే ప్రైవేట్ స్కూల్లో చదువుల కన్నా గవర్నమెంట్ స్కూల్ చదువు చాలా కాస్ట్ట మన ఆంధ్రప్రదేశ్లో. కారణం ఏంటి, ఈ పథకాల వల్ల. చూడండి ఎంత బాగా విశ్లేషించాడు ఆయన. కానీ చదువు ఎవరికి బాగా వస్తుంది అంటే వాళ్ళకే బాగా వస్తుంది. అయితే ఆయన చెప్పారు అదే డబ్బులు కనుక నిజంగా గవర్నమెంట్ ఖర్చు పెట్టే డబ్బులు నిజంగా ఈ అమ్మఒడిలు అవి రకరకాలు కాకుండా ఖర్చు పెడితేట గవర్నమెంట్ స్కూల్లోట డిజిటల్ బోధన ఇవ్వచ్చుట, అలాగే కొత్త బిల్డింగులు చాలా కట్టచ్చుట, అలాగే అంటే ఈ 400 మంది విద్యార్థులకి సంవత్సరానికి ఒక బిల్డింగ్ కట్టచ్చుట, ఇన్ని కోట్ల రూపాయల్లో కట్టచ్చుట, అలాగే స్కూల్కి రావడానికి పిల్లలందరికీ బస్సులు వేయించుట, అలాగే బాత్రూమ్లు కానీ ప్లే స్కూల్ కానీ గ్రౌండ్లు కానీ ఈ యొక్క వీటిది బాస్కెట్బాల్స్ అవి ఆడతారు కదా ప్లే గ్రౌండ్లు కానీ లేకపోతే ఈ యొక్క రకరకాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. పరిశోధనలు చేస్తారు కదా అవన్నీ ల్యాబ్లు కానీ లేకపోతే కంప్యూటర్ ఇవన్నీ కొనొచ్చుట.
ఆ డబ్బులతోటి. అంటే ఆ పథకాలకి ఇచ్చే డబ్బులతోటి విద్యకి ఇలా ఖర్చు పెట్టచ్చు. కానీ విద్య కోసం కాకుండా పథకాల పేరు చెప్పి వేస్ట్గా ఖర్చు పెట్టేది మీ ప్రభుత్వం ఎంత ఉందయ్యా. దీనివల్ల పిల్లలకు చదువు రావటం లేదు, ఇదంతా కూడా వేస్ట్గా పోతుంది అని చెప్పేసి ఎంత బాగా విశ్లేషించారు చూడండి. మాకు ఆశ్చర్యపోయింది ఇదంతా విన్న తర్వాత. సరే, ఇంకో సన్నివేశం ఉంది. ఏమిటంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే గారు, ఆయనకు పూర్వం ఏదో కార్యక్రమాలు చేసాం, ఆయన ఎమ్మెల్యే కింద నెగ్గారు, బాగానే ఉంది. ఆయన ఏంట్రా అంటే కనుక తర్వాత మళ్ళీ నాకు సీట్ వస్తుందని అడిగారు, రాదని చెప్పేసాం. నిజంగా నేను ప్రయత్నం చేశారు కానీ రాలేదు. ఆయన నేను మాట్లాడుకునే సమయంలో విశ్లేషణ వచ్చింది. అప్పుడు ఆయన చెప్పుకొచ్చాడు, గురుగారు ఒక సమయంలో నేను ఇలాగా గడప గడపకి తిరిగానండి, అప్పుడు ఒక ఎంప్లాయీ విషయాన్ని చెప్పాడు అని చెప్పేసి చెప్పాడు. ఆ విషయాన్ని కూడా నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అది లెక్కలు ఏంటంటే కనుక ఎంప్లాయిట వీళ్ళు గడప గడపకి తిరుగుతున్నారట. తిరుగుతూ ఏం చేసేవారంటే వీళ్ళు మామూలుగా నీకు పెన్షన్ ఎంత వచ్చింది, ఆసరా ఎంత వచ్చింది, అమ్మఒడి ఎంత వచ్చింది అని ప్రతి ఇంటికి పట్టుకెళ్ళి, ఇగో సంవత్సరానికి నీకు ఎంత వచ్చింది, 4 సంవత్సరాలకి ఎంత వచ్చింది, రాబోయేటటువంటి రోజుల్లో మళ్ళీ మేము వస్తే నీకు మళ్ళీ ఇది కంటిన్యూ చేస్తామని చెప్తూ తిరిగేవారట. సరే, ఒకరోజు ఏం జరిగిందంటే ఒక ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి ఇలాగే అమ్మఒడి నీకు 15,000 వచ్చిందయ్యా, మీ ఇంట్లో మీ అమ్మగారికి ఫంక్షన్ 3,000 చొప్పున ఇలా వచ్చిందయ్యా అని చెప్పి చెప్పాట. చెప్తే ఆ ఎంప్లాయీ అంతా వినట, ఎమ్మెల్యే గారు మీరు చెప్పింది చాలా బాగుందండి, అయితే ఒక 5 నిమిషాలు కూర్చొని నేను మీతో మాట్లాడాలి అని చెప్పి కూర్చోబెట్టేట. కూర్చున్నట్టు ఎమ్మెల్యే గారు, ఆయన పేరు చెప్పకూడదు, బాగుండదు, ఆయనకి పాప సీట్ కూడా రాలేదు, ఫీల్ అవుతారు మళ్ళీ. సరే, ఏదేమైనా కూడా కూర్చోబెట్టేట. ఎంప్లాయీ అడిగేట, కూర్చోండి 5 నిమిషాలు మీతో మాట్లాడాలి. ఏమిటన్నట్టు, ఏమైనా మీరు ఇచ్చింది ఏదో చెప్పారు కదా, అని చేత మరి మీకు ఇచ్చింది ఏదో కూడా చెప్పాలి కదండి అన్నట్టు. నువ్వు నాకు ఇవ్వడం ఏంట్రా బాబు అన్నట్టు. కంగారు, ప్రభుత్వం నాకు ఏమిచ్చిందో చెప్పారు, మరి నేను ప్రభుత్వానికి ఏమిచ్చిందో మీకు చెప్పాలి కదండి అన్నట్టు. అది చెప్పు అన్నట్టు. మీరు మాకు అమ్మఒడి కింద సంవత్సరానికి 15,000 ఇచ్చారు, పెన్షన్ రూపంలో 2500 చొప్పున మొత్తం మీద ఎలాగైతేనే సంవత్సరానికి 30,000 ఇచ్చారు. మొత్తం మీద ఎలాగైతేనే మాకు సంవత్సరంలో మీరు 45,000 రూపాయలు ఇచ్చారు. ఇలా 5 సంవత్సరాలకి కలిపి 2,25,000 ఇచ్చారు అనుకుందాం. ఇంకా 4 సంవత్సరాలు అయిందనుకోండి, ఇంకో సంవత్సరం ఇస్తారనుకుందాం, 2,25,000 ఇచ్చారు అనుకుందాం కదా. సరే, మరి మీకు ఏమి ఇచ్చావో చెప్పాలి కదండి అన్నట్టు. ఏమి ఇచ్చావో చెప్పన్నట్టు అది మొత్తం రాసుకున్నట్ట. ఒక బిల్లు ఒక చిట్టావద్యం పుస్తకం తీసుకుని అందులోట నెల ఏం ఖర్చు పెడుతున్నాడో అందులో CGST ఎంతో SGST ఎంతో రాసుకుని ఏం చెప్పాడంటే, అయ్యా ఎమ్మెల్యే గారు, మా కిరాణాకి నెలకి 5,000 అవుతుందండి, 5% GST అయితే 500 అవుతుందండి, మీకు ఇచ్చింది 500 అవుతుందండి, మీకు కట్టిన ట్యాక్స్ 500 అవుతుందండి, నేను చెప్పులో కొనుక్కున్నానండి, 1,000 రూపాయలు అయితే 18% ట్యాక్స్ 180 రూపాయలు మీకు ఇచ్చానండి, అంటే ప్రభుత్వానికి ఇచ్చానండి. బట్టలు కొనుక్కున్నాను 3,000 రూపాయలు పెట్టి 18% ట్యాక్స్ అండి, అందులో 540 రూపాయలు నేను ట్యాక్స్ కట్టానండి. దోలబేట కొన్నానండి 30 రూపాయలు ట్యాక్స్ కట్టానండి. ఫర్నిచర్ కొన్నానండి 500 రూపాయలు ట్యాక్స్ కట్టానండి. కరెంటు బిల్లులో పెరిగిన కరెంట్ రేటు వల్ల నేను 150 రూపాయలు చెప్పి నెలకి ఎక్స్ట్రాగా కడుతున్నానండి. పెట్రోల్ నా వాడకం మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక నాకు 3,000 రూపాయలు పెట్రోల్కి అవుతుందండి, అంటే 3,000 రూపాయల ట్యాక్స్ అవుతుందండి సంవత్సరానికి నేను మీకు పెట్రోల్ రూపంలో ఖర్చు పెట్టింది. నేను కట్టిన చలానా 500 రూపాయలు, అది కూడా మీకు ప్రభుత్వానికి వచ్చిందండి. నేను హెల్త్ ఇన్సూరెన్స్ను తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కడతానండి, అందులో కూడా మీకు GST రూపంలో నేను 600 రూపాయలు మీకు ప్రభుత్వానికి ఇస్తున్నానండి. కళ్ళజోడు కొనుక్కున్నానండి, అందులో 50 రూపాయలు ట్యాక్స్ కట్టానండి. ఇస్త్రీ పెట్టి కొనుక్కున్నానండి, 80 రూపాయలు ట్యాక్స్ కట్టానండి. ఫోన్ కొనుక్కున్నానండి 20,000 రూపాయలు పెట్టి, అది కూడా అందులో 3,600 రూపాయలు ట్యాక్స్ అండి. నేను హోటల్లో టిఫిన్స్ అవి చేస్తుంటానండి, అందులో మొత్తం మీద ట్యాక్సుల రూపాయలు 400 కట్టానండి. షాంపూలు, సబ్బులు, పేస్టులు కొనుక్కున్న వాటిలో 120 రూపాయలు మీకు ట్యాక్స్ కట్టానండి. ఇలా మొత్తం మీద నేను నెలకి 8,000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి నేను 12 × 8,000 చొప్పున 96,000 రూపాయలు నేను సంవత్సరానికి మొత్తం మా ఫ్యామిలీ మీకు ట్యాక్స్ కడుతుందండి. అంచేత ఇలా మొత్తం 5 సంవత్సరాలకి నేను మా మొత్తం కుటుంబ సభ్యుల తరపు నుంచి 4,80,000 రూపాయలు నేను మీకు ట్యాక్స్ కడుతున్నానండి ప్రభుత్వానికి. అంటే మీరు మాకు ఇచ్చింది ఎంత అంటే, మీరు మాకు ఇచ్చినటువంటిదేమో 2,25,000 రూపాయలు, మీరు మాకు ఇచ్చినటువంటిది 2,25,000 రూపాయలు, మేము మీకు ట్యాక్స్ కింద కట్టింది 4,80,000 రూపాయలు. తీసేస్తే 4,80,000 మైనస్ 2,25,000 తీసేస్తే ఎంత, ఇంకా మేము మీకు అదనంగా 2,55,000 రూపాయలు మేమే మీకు ఎక్స్ట్రాగా ట్యాక్స్ కట్టామండి అని చెప్పి ఒక ఎంపలైట ఈయనకి వెళ్ళినటువంటి గడపకి వెళ్ళినటువంటి సమయంలో చెప్పేసరికి ఆయనకి మతిపోయి చాలా ఆశ్చర్యం కలిగి, నీ అమ్మ ఇలాంటి తెలివైన వాళ్ళు ఉంటే మేము బతకలేరు రా బాబు అని చెప్పేసి వచ్చాడు. ఆయన మాకు ఈ జాతకాలు చూపించుకునే సమయంలో వచ్చి ఆయన చెప్పాడు అనమాట. అంటే తెలివైన వాళ్ళు ఉంటే ఇలా ప్రశ్నిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రజలు మన ఆంధ్రప్రదేశ్లో అంత తెలివైన వాళ్ళు ఉన్నారు, కానీ ఈ ప్రభావం చేత కొంతమంది రాష్ట్రాల వారికి ఈ రకంగా ఫీల్ అవుతున్నారు మనల్ని అమాయకుల కింద చేసుకుని. సరే, ఏదేమైనా కూడా ఇది పరిస్థితి. అంచేత ఏమిట్రా అంటే, ఇక్కడ ప్రధానంగా ప్రజలు ఏమిట్రా అంటే కనుక తెలివైన వాళ్ళు అయితే కనుక ఎవరు పథకాలు ఇస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు కాకుండా ఎవరు అభివృద్ధి వైపు మనకి దారి తీస్తున్నారు అనేది ఆలోచించుకోవాలి. అయితే ఇక్కడ మళ్ళీ
మీకు అనుమానం రావచ్చు, ఏమంటే మీరు చంద్రబాబు నాయుడు గారి తరపా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి తరపా అని. నాకు ఎవరైనా ఒకటే. కారణం ఏమిటంటే ఎవరైనా అభివృద్ధి చేయాలి ముఖ్యంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి విశ్లేషణ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డబ్బు ఇచ్చారు పథకాల రూపంలో. మనం ఇదంతా కూడా తప్పు అనుకున్నామో, లేకపోతే అనవసరంగా ఇచ్చారనుకున్నామో, అభివృద్ధి లేకుండా ఖర్చు పెట్టారనుకున్నామో, రోడ్లు లేకుండా ఖర్చు పెట్టారనుకున్నామో, సరే అవన్నీ పక్కన పెట్టేయండి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనో పోనీ ఆయన ఏమైనా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తారా అంటే, ఆయన వాళ్ళు ఇచ్చిన దానికన్నా నేను 3 రెట్లు అమ్మఒడిస్తాను, ఒక పిల్లాడు ఉంటే 3కి ఇస్తాను నేను, లేకపోతే అంతకన్నా ఎక్కువ పెన్షన్ ఇస్తాను, అంతకన్నా ఎక్కువ ఏదో చేసేస్తాను అంటున్నారే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఇలా ఈ రకంగా తప్పు చేశారనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువగా డబ్బులు ఇస్తున్నారు అంటే కనుక ఇప్పుడు మనం ఎవరు అభివృద్ధి చేస్తారో అని నమ్మాలి? దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే కనుక ముందర మనం మారాలి. ఎవరైనా సరే, ఏమండి మాకు ఈ అమ్మఒడి వద్దు, మాకు ఈ పని చేయండి, ఎవరిని మాకు ఈ ఆసరా వద్దు, ఈ పని చేయండి, ఆటో వాళ్ళు ఎవరైనా సరే, ఏమంటే మాకు ఈ 10,000 వద్దు, మాకు ఈ రోడ్లు వేయండి, ఒక్కడైనా అడగడం చూసారా మనం? ఒక్కడైనా కనీసం ఒక సభ చేసో లేకపోతే 10 మంది కూర్చునో టెంట్ వేసో మాకు ఇదొద్దు ఇది చేయండి అని అడిగారా? అంటే ఇతర రాష్ట్రంలో ఉండే వాళ్ళు మనం ఈ రకంగా అవహేళన చేస్తున్నారు, ఎక్కిస్తున్నారంటే కారణం ఏంటంటే మనం ఈ ఫ్రీబీస్కి అలవాటు పడడం వల్ల. నిజమే కదా, కిరాణా సరుకు కన్నా కిరాణా సరుకు ఇంటికి రావడానికి రేటు ఎక్కువైంది. అంచేతే ఏమిటంటే అంటే కనుక సోమరపోతులుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వచ్చి అబ్బాయి ఇంటికి రాదు, వచ్చి తీసుకోండి అంటే మనకు నొప్పి వస్తుంది, బాధ వస్తుంది. అంచేత ఏమిటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరొచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి అయ్యే పరిస్థితి అయితే కనపడటం లేదు. కారణం ఏమిటి అంటే కనుక పథకాల పేర్లు తప్ప అభివృద్ధి గురించి ఆలోచన చేయటం లేదు. రెండోది కారణం ఏమిటంటే కనుక ప్రజలు కూడా పథకాలు ఇచ్చే వాళ్ళకి ఓట్లు వేయడానికి ప్రిఫరెన్స్ చేస్తున్నారు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే ఓట్లు వేయడానికి నిర్ణయించుకుంటున్నారే తప్ప దానివల్ల మనకి ఏం జరుగుతోంది, ఆ అప్పు ఎక్కడి నుంచి తెచ్చి పెడుతున్నారనే విషయం అర్థం చేసుకోవటం లేదు. ఆఖరికి నాకులాంటి ప్రకృతి ప్రేమికుడు ఉన్నాడు ఒక ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఏమంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అన్నట్టు. ఎందుకు కారణం ఏమిటయ్యా అని అడిగితే ఏమిటంటే ఏమీ లేదు, నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం, అంచేత జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రోడ్లు పడవు కాబట్టి, ఫ్యాక్టరీలు రావు కాబట్టి, పొల్యూషన్ ఉండదు, ముఖ్యంగా నదులన్నీ కలుషితం అయిపోవు, అంచేత నిజంగా రోడ్లు అవి వేసేసి ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు వచ్చేసి సాఫ్ట్వేర్ కంపెనీలు రకరకాలు వచ్చేస్తే మనది కూడా బెంగళూరులో తయారవుతుంది. బెంగళూరు తాగడానికి నీళ్ళు కూడా లేవు, అలా తయారైపోతుంది ఆంధ్రప్రదేశ్ కూడా. అంచేత అభివృద్ధి అవ్వకూడదు ఆంధ్రప్రదేశ్, ఇలాగే ఉండాలి, చక్కగా సుభిక్షంగా ఉండాలి, చక్కగా సస్యశ్యామలంగా ఉంది, ప్రకృతి బ్రహ్మాండంగా ఉంది, ప్రకృతి బతుకుతుంది, అంచేత ఈయనే రావాలని, జగన్మోహన్ రెడ్డి గారు రావాలని ఒక ఆయన. అంటే ఎవరి విశ్లేషణ వాళ్ళది, ఎవరి వ్యవహారం వాళ్ళది. అంచేత నేను చెప్పగలిగేది ఏమిటంటే అంటే కనుక అసలు విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఎవరు నగ్గుతారు ఎవరు నగ్గరు అనే విషయం పక్కన పెట్టినట్లయితే కనుక అసలు ఎవరు నగ్గరో చెప్పాలంటే కనుక ముందుగా కావాల్సింది ఏంటి కనుక ఆధారం కావాలి. అసలు విషయం అది, దాన్ని చెప్పుకుంటూ మనం ఇవన్నీ వచ్చేసాం. మనం ఆధారం ఏమిటి అంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఎవరైతే ఎన్నికల్లో పాల్గొంటున్నారో వాళ్ళందరి యొక్క జాతకాలు చక్రాలు కావాలి. కొంతమందికి చక్రాలు ఉండవు, పేర్లు ఉంటాయి, చెప్పలేము. అలాగే చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి లేదా మనకి బీజేపీ తరపు నుంచో లేకపోతే కనుక జనసేన తరపు నుంచో పోటీ చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క అభ్యర్థుల యొక్క జాతకాలన్నీ కావాలి. ఈ 2 జాతకాలు పక్కన పెట్టుకుని ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా అంటే ఏ కాన్స్టిట్యున్సీ ప్రత్యర్థి ఎవరో చూసుకుని ఎవరి జాతకంలో బలం ఉందో తీసుకుని వాళ్ళకి టిక్కు పెట్టుకోవాలి. అంచేత ఆ రంగ టిక్కులు పెట్టుకుంటూ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు నగ్గుతారు అని. ఇంకొకటి ఏమిటి అంటే కనుక ఇందులో ఈ టిక్కులు పెట్టినటువంటి జాబులో కానీ టిక్కులు పెట్టిన జాబులలో కానీ ఓడిపోతారనే వాళ్ళు కానీ నగ్గే వాళ్ళకన్నా ఓడిపోయే వాళ్ళు ఏదైనా దైవ బలం చేకూర్చుకుంటున్నారా, యజ్ఞాలు యాగాలు ఏమైనా చేస్తున్నారా, ఏదైనా దానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నారా, ఇది కూడా టారీ చేసుకోవాలి. టారీ చేసుకుని ఎవరి బలం పెరుగుతుందో అర్థం చేసుకుని దాన్ని బట్టి ఈ పలానా వాళ్ళు నగ్గుతారు అని చెప్పాలి. అలా చెప్పాలి అంటే ఇన్ని వందల మంది 175 మంది ప్లస్ 175 మంది ఇంతమంది యొక్క జాతక చక్రాలు జ్యోతిష పండితుడి దగ్గర ఉండాలి. దాంతోపాటుగా పర్సనల్గా వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నారో కోవర్ట్ ఆపరేషన్ చేయాలి. ఇవన్నీ చేసిన జ్యోతిషులు ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా ఎక్కడైనా ఉంటే, దేశంలో ఉంటే, ప్రపంచంలో ఉంటే వాళ్ళు మాత్రమే పలానా వాడు సీఎం అవుతాడు అని చెప్పగలిగేటటువంటి ఆధారభూతుడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా అవన్నీ కూడా వాళ్ళ సొంత పైత్యాలు, సొంత అభిప్రాయాలు మాత్రమే. కాబట్టి ఇక్కడ ప్రధానంగా నేను కూడా చెప్పగలిగేది ఏమిటంటే ఇంత విశ్లేషించిన తర్వాత ఎవరు సీఎం అవుతారో అని చెప్పేటటువంటిది బూటకం తప్ప మరొకటి కాదు. ఎవరు నమ్మకండి అలాంటివి. ఎవరు జ్యోతిష్యులు చెప్పినా కూడా అవన్నీ కూడా విశ్లేషణ చేసి బెట్టింగ్లో పెట్టి పలానా వాడు జ్యోతిష్య పండితుడు చెప్పాడు కదా అని చెప్పేసి బెట్టింగ్లో పెట్టి డబ్బులు పోగొట్టుకుని రకరకాలు చేసి ప్రలోభాలకు గురయ్యి ఇలాంటివి చేసుకోకండి ప్రధానంగా. కాబట్టి ఎవరు వచ్చినా కూడా మన దేశం అభివృద్ధి చెందాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే కనుక ముందుగా నాయకులు కాదు ప్రజలు మారాలి. ఇక్కడ నాయకుల్లో తప్పు లేదు. ఇంచేతంటే
ప్రజలు కోరుకుంటున్నారు. ఇందాక నేను చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇది అవ్వదు అంటే కనుక అవుతుందని చెప్పిన వాళ్ళు కోటేశారు, అయ్యేదానికన్నా ఎక్కువ పంచుతుంటే ఆయన కోటేశారు, ఆయనకన్నా ఎక్కువ ఇస్తానంటే ఈయన కోటేద్దాం అనుకుంటున్నారు మీరు. అంటే ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళు కోటేద్దాం అనుకుంటున్నారే తప్ప కాదు మాకు అభివృద్ధి కావాలనే కోరిక ప్రజల్లో కనపట్టం లేదు. ప్రజలు మారాలి. ఇంకో సంఘటన ఉంటుంది ఏమిటంటే, మొన్న హైదరాబాద్ వెళ్ళాం మేము. ఓ యాగానికి వెళ్తే అక్కడ ప్రవచనానికి నాకు రూమ్ ఇచ్చారు. నేను మా మేనేజర్ ఉన్నాం. మా మేనేజర్ అక్కడ పని మనిషి ఉంటే పిలిచి, ఏమ్మా ఎవరు కోటేస్తావు అని అడిగాడు. అమ్మాయి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కోటేస్తాను అని చెప్పింది. ఏమా కారణం ఏమిటి అని. మాకు ఇలా డబ్బులు ఇచ్చాడు అని చెప్పాడు. మరి ఆ డబ్బులు ఎక్కడో తెలుసా అని అడిగాడు. ఎక్కడ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారివే అంది. అయితే ప్రభుత్వానివా జగన్మోహన్ రెడ్డి గారివా అని అడిగాడు. జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడండి అని. మరి అప్పు చేసి ఇస్తున్నాడు కదా అని. ఏమో అప్పు చేసి మరి మాకు పంచిపెడుతున్నాడండి దేవుడు అంది. అయితే అక్కడ మాకు అర్థమైంది ఏమిట్రా అంటే, అమ్మాయికి ప్రభుత్వం డబ్బిస్తోందని అర్థం చేసుకోవటం లేదు. అమ్మాయి జగన్మోహన్ రెడ్డి డబ్బిస్తున్నాడని చెప్తోంది. అప్పుల పాలు అయిపోయారంటే జగన్ అప్పుల పాలు అయిపోయాడు అనుకుంటాం తప్ప ప్రభుత్వం అప్పుల పాలు అయిపోయింది అనుకోవట్లేదు. అంటే ప్రజల్లో కూడా చాలామందికి ఇప్పటికీ కూడా ఎవరు డబ్బిస్తున్నారో కూడా తెలుసుకోవటం లేదు. కాబట్టి ఓట్లు ఈ రకంగా ఎవరు డబ్బిస్తే వాళ్ళకి వేద్దామనేటటువంటి ఆలోచనలోకి వచ్చేసారు. సరే, ఇవన్నీ కూడా నేను ఎవరి గురించో, ఎవరు సీఎం అవుతారో లేకపోతే ఎవరి మీద అభిప్రాయం అనేది కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ డబ్బులు ఇస్తారంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఎలా ఇస్తారో అంచేత ఏంటంటే, వీళ్ళందరూ కలిపి దేశాన్ని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడానికి ప్రయత్నం చేస్తే అది ప్రమాదకరం భవిష్యత్ తరాలకి. కాబట్టి ఎవరు వచ్చినా సరే మనం సుభిక్షంగా పరిపాలన చేయాలి అని, అలాగే దాన్ని బట్టి ప్రజలు మారాలి. ముఖ్యంగా ఆత్మాభిమానం కావాలి మనందరికీ కూడా. అయ్యా మీరు ఇచ్చే డబ్బు కాదు మాకు, మీరు ఎవరు వచ్చినా సరే మాకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అని మనం మాట్లాడగలిగితే తప్ప ఈ రాష్ట్రం మారదు. చాలామంది రాష్ట్రం విడిచి వెళ్ళిపోదామనే ఆలోచనలు వచ్చేస్తున్నాయి చాలామందికి. కాబట్టి దీన్ని చెప్పగలిగేది ఏమిటంటే కనుక, జ్యోతిష్యం ప్రకారంగా అయితే కనుక అన్ని రకాల ఆధారాలు ఉంటేనే చెప్పాలి, లేవని వాళ్ళు చెప్పకూడదు. కాబట్టి ఇదంతా విశ్లేషణ చేసిన కారణం ఏమిట్రా అంటే కనుక, జ్యోతిష్యం ప్రకారంగా ఎవరైనా సరే సీఎం అయితే చెప్తారు అంటే కనుక దాన్ని పెద్దగా నమ్మక్కర్లేదు. కాకపోతే మనకి మేలు చేసేవాళ్ళు సీఎంగా రావాలని మాత్రమే కోరుకుందాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవ్వాలని కోరుకుందాం. దేశం అభివృద్ధి అవ్వాలని కోరుకుందాం అని తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయి మయీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.